ఆలస్యం చేయకుండా ఇక వాక్యంలోనికి వెళదాం. ఇప్పటివరకు స్థానిక దైవజనులు అన్న చెబుతున్న సాక్ష్యంలో తన యొక్క హృదయంలో ఉన్న భారాన్ని తన కళ్ళల్లో నుండి మనం చూపిస్తున్నాం. అసలు సేవ అంటేనే కన్నీళ్ళు. సేవలో శ్రమ లేని వారు ఎవరైనా, నేను చెబుతున్నాను, సంథింగ్ రాంగ్. మీ సేవలో ఏదో తేడా జరుగుతుంది. స్వచ్ఛమైన సేవలో శ్రమలు ఉంటాయి. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత ఇరలోకి వచ్చిన దైవం చేసిన పని ఏంటి అని అడిగితే, ఇతర సమీప గ్రామాల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటించాడట, బోధించాడు అని. దైవం చేసిన పనిని మరలా ఎవరికి అప్పగించాడయ్యా అంటే మట్టి మనిషి చేతుల్లో పెట్టాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినంత ఉన్నతమైన పనిని మరలా మన చేతుల్లో పెట్టాడట. ఇది ఎంత ధన్యమైన కార్యక్రమం ఒకసారి గుర్తుపెట్టాలి. ఒకరోజు నైట్ డ్యూటీ చేస్తున్నాను నేను. సేవ ఎంత ధన్యమైందో గమనించండి. నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ రోజు నైట్ మీటింగ్ ఉంది. మా రైటర్ అక్కడ ఉన్నాడు, నేను కూడా అక్కడ ఉన్నాను. నేను తొలినాళ్ళలో ఉద్యోగం చేస్తున్న వ్యాపారం. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కన్నా దేవుని పరిచర్యకి ఆటంకం ఎక్కువైపోతుందన్న నా మనోవేదన ఎక్కువైపోయింది. అటు ఇటు కాలుగాలిని పిల్లగా స్టేషన్లో తిరుగుతున్నాను. మా రైటర్ గారు కొత్తగా వచ్చిన పిల్లల మీద కన్నేసి ఉంచుతారు కదండి. ఏం అలా తిరుగుతున్నావే అని అడిగారు. మీటింగ్ ఉంది సార్ అన్నాను. మీటింగా? ఏం మీటింగు అని అడిగారు. ప్రేయర్ మీటింగ్ సార్. అంటే ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతావా అని. అటెండ్ అవ్వడం కాదు సార్, నేనే మెసేంజర్ని చెప్పాలా. పాస్టర్వా నువ్వు అన్నాడు. పాస్టర్ని కాదు సార్, నేను ప్రీచర్, సువార్థికుడిని, బోధకుడు. చెప్పడానికి వెళ్తాను సార్ అంటే ఆయన ఒక మాట అన్నాడు, నీకు నిజముగానే సేవ మీద మమకారం ఉంటే నువ్వు త్వరగానే ఉద్యోగం మానేసి పరిచర్యకి వెళ్ళిపో అని. ఎందుకు సార్ అని అడిగితే ఆయన గుండెల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? కలెక్టరు బతుకున్నంత కాలం గౌరవింపబడ్డు, ఉద్యోగం ఉన్నంతకాలం గౌరవింపబడతాడు. ఒక ఉన్నతమైన పోలీస్ అధికారి ఆ పోలీస్ యొక్క ఫామ్లో ఉన్నంతకాలం గౌరవింపబడతాడు. కలెక్టర్ కన్నా, పోలీస్ అధికారి కన్నా, తహసీల్దార్ కన్నా మనిషి చనిపోయిన ఫోటోకి గౌరవించే ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సేవకుడు మాత్రమే అన్నాడు. అలాంటి గొప్ప సేవలో నీకు దేవుడు పిలుపుంటే త్వరగా వెళ్ళిపోతాముడా అన్నాడు. తర్వాత ఆయనకి నాకు గ్యాప్ వచ్చింది. ఆయన పరిస్థితుల్లో ఆయన పడ్డాడు, నా బాధల్లో నేను పడ్డాను. మళ్ళా ఒక 6-7 ఇయర్స్ తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇద్దరం కలిసి డ్యూటీ చేస్తాం. మళ్ళీ గొడవ మొదటికి వచ్చింది. మళ్ళీ ఉద్యోగం ఆటంకమైంది. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేనేంటో ఆయనకు బాగా తెలుసు. ఒక్కటే అన్నాడు, ఈ 40-50 వేల రూపాయలు వచ్చే ఉద్యోగం కన్నా దేవుని కోసం అలా చెబుతూ పచ్చడి మెతుకులు తిన్నంత ధన్యత నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను తమ్ముడు, నువ్వు వీలైతే త్వరగా దీన్ని తన్నెళ్ళు అన్నాడు. ఆ రోజు అన్నాడు, ఈ రోజుకి 21 రోజు అవుతుంది అలా బైబిల్ అట్టుకు తిరుగుతున్నాను. చాలామంది నన్ను పిచ్చోడు అనుకున్నాడు, ఈడొకటరా గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇలా తిరుగుతున్నాడు. వదిలేదు, అలా కొంచెం పక్కనెట్టాను. అది అలా ఉంటారు. ఈ ఉద్యోగం కన్నా, ఈ సంపాదనల కన్నా దేవుని పరిచర్యలో ఉన్నంత తృప్తి ఇంకెక్కడ. అందుకే ఆ నాణ్యమైన పరిచర్యలో అన్నున్నాడు. అన్న ఘనమైన పరిచర్య జరిగిస్తాడు. యేసు రూముల్లో ఉన్న పరిచర్ని దేవుడు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి పూర గుడిసెల్లో చేస్తున్న పరిచర్ని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. అందలాలెక్కిన పరిచర్ని దేవుడు చూస్తాడో లేదో నాకు తెలియదు, కానీ అంతంత మాత్రము పరిస్థితుల్లో పస్తులుండి చేస్తున్న పరిచర్యను
దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఇది ఓపెన్గా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ సరిగ్గా లాస్ట్ ఇయర్ వెళ్ళిపోతున్నప్పుడు ఫోన్పే నాకు కానుక పంపించాడు ఈ పెద్ద మనిషి. పంపిస్తే నేను అన్నాను, ఎంత కానుక నన్ను ఇచ్చి నీకు నాకు దూరం పెట్టకనియా, నాకు అంత కానుక అవసరం లేదు, నా డీజిల్కి సరిపోద్ది, నువ్వేమనుకున్నంటే ఈ డబ్బులు మళ్ళీ ఆయనకు పంపించేశాను. ఎందుకంటే ఆయన నాణ్యమైన పరిచర్య మాకు తెలుసు. అందుకే 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు డేట్లు అడిగిన వాళ్ళకి డేట్లు ఇస్తాను లేదో నాకు తెలియదు, కానీ అన్న మాత్రం కోనసీమ నుంచి డేట్ రికమెండేషన్ చేసిన ఆయన అడిగినా ఖచ్చితంగా ఇస్తాం. అవసరమైతే మా డబ్బులు ఎదురు ఖర్చులు పెట్టి ఇస్తాం. ఎందుకంటే ఇలాంటివి పరలోకంలో జమ చేయబడతాయి, అది మా స్వార్థం. కాబట్టి విలువైన పరిచర్య జరిగిస్తున్నారు. ఇలాంటి మాదిరికరమైన సహోదరులు, మాకు సలహాలు ఇచ్చే, ఇలాంటి గైడ్ లైన్స్ ఇచ్చే బ్రదర్స్, ఇలాంటి వారిని దేవుడు మాకు పరిచయం చేసినందుకు దేవునికి వెనలేని స్తుతులు స్తోత్రములు. ఆమేన్. చిన్న వాక్యంలోనికి వెళ్తాం. మత్తయి సువార్త అందరూ బైబిల్ తీయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. ఆయన ఆ జన సమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగును. ఆగుతాం. గతించిన రాత్రి ఆయన వెనకాల ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఆయనను వెంబడిస్తున్న క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో, ఆ శిష్య బృందంలో కొన్ని అవకతవకలు జరిగినప్పుడు వారిలో దోబూచులాడుతున్న లౌకికమైన విషయాలు ఈరోజు మనలో కూడా ఉన్నాయి అని చూసాం. ప్రారంభపు స్థితిలో వారి పరిస్థితులు, ఆలోచన సరళి బాగోకపోయినా రాను రాను వారి పరిస్థితులు బాగుపడ్డాయి. బాగుపడటమే కాదు, ప్రపంచ క్రైస్తవ్యాన్ని, సార్వత్రిక సంఘాన్ని స్థిరపరచడానికి త్యాగాలు, మరణాల మధ్య హతసాక్షులు అయిపోయారని చూస్తాం. ఒకరోజు అర్థం కాని కోపంతో పెట్టరేగిపోయిన పేతురు అర్థవంతమైన మరణంలోనికి దిగిపోయాడు. ఒకరోజు సింహాసనాలు కోరిన యాకోబు, యోహానులు ఆ తర్వాత దేవుని కొరకు హతసాక్షులై ఒంటరిగా బలైపోయారు. ఇలాంటి మోరల్స్ వాళ్ళకి పునరుద్ధానం తర్వాత అర్థమయ్యాయి, కానీ పునరుద్ధానానికి ముందే వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకు అంటే చాలా ఉన్నతమైన బోధన విధానం ఆయన జరిగించాడు. యేసుక్రీస్తు వారి ప్రసంగాలు పూర్తిగా ఎక్కడ రికార్డ్ చేయబడ్డాయా లేదా అని మనం పరిశీలన, దర్యాప్తు ప్రారంభిస్తే ఆయన సుదీర్ఘమైన పరిచర్యలో సుదీర్ఘమైన ఒక ప్రసంగం మాత్రం టాప్ టు బాటమ్ రికార్డ్ చేయబడింది. ప్రారంభం నుంచి ముగింపు వరకు, పైనుంచి కింద వరకు ప్రతి సంగతిని రికార్డ్ చేశారు రైటర్ మత్తయి గారు. ఆయన రికార్డ్ చేసిన సంగతుల్లో ఆయన గూర్చి రాస్తున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగును. ఒక మాట్లాడుతున్నాను, చెప్పండి. జనసమూహం ఎంతమంది వచ్చారో ఆ రోజుల్లోనే ఆయన పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నాడంటే జనసమూహం చాలా తండోపతండాలుగా వచ్చేవారు. ఎందుకంటే ఆయన మాట విధానమే కాదు, ఆయన మాటలలో మనుషులకు సమాధానం. ఆయన మాట్లాడితే వెలుతుగా ఉన్న మనస్సులు కూడా చాలా సమృద్ధిగా సమాధానపరచబడి తిరిగి వెళ్ళేవారు. నేడో రేపో ఇసుకుపోయి చచ్చిపోదామనుకున్న మనుషులు కూడా ఆయన మాట విన్న తర్వాత బతకాలన్నట్టు ప్రాణం లేచి వచ్చేది. అలాంటి వర్తమానాలు ఆయన చెప్పాడు. అలాంటి వర్తమానాలు వేల మందికి చెబుతున్నాడు. అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన కొండెక్కి కూర్చున్నాడు. అంటే ఒక విషయం, ప్రసంగం ఎలా చేయాలి అని యూట్యూబ్ని అడిగితే చెప్పదండి. ఎందుకంటే యూట్యూబ్ అది. ట్యూబ్లో ఏముంటుందండి? ట్యూబ్ అంటే
టైర్ లోపల ఉంటుంది కదా అది. ట్యూబ్లో ఏముంటుంది? గాలి ఉంటుంది. యూట్యూబ్లో అడిగితే అన్నీ చెప్పు. ఎవరు అడిగారట ఈ మధ్యకాలంలో, గుడ్ ఫ్రై ఎలా చేయాలి, హౌ టు గుడ్ ఫ్రై అని అడిగారు. ఆ బట్లర్ ఇంగ్లీష్ దాన్ని అడిగేసరికి అది ఒక ఫ్రై చూపించింది. దాన్ని మొత్తం మీద కలగూర వంటకం చేసి ప్రయోగాలు చేశారు. అన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇలా లేటేశారు. కూరలే సరిగా చూపించదు. అలాంటిది ఆధ్యాత్మిక ప్రసంగాలు ఈ సోషల్ చెడిపోయిన కల్చర్ ఛానల్స్లో మనకు ఎలా బోధిస్తాయి? అందుకే మనకు రైట్ డెమో పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పేవారు కాదు, మనకి రైట్ డెమో నీతి సూత్రాలు చెప్పేవారు కాదు, మనకి రైట్ డెమో మెసెంజర్స్ మోడల్స్ మనకు యూట్యూబ్లో గూగుల్లో దొరకవు. మరి ఎక్కడ దొరుకుతారు? బైబిల్లో ఉన్నారు రైట్ మోడల్. ఒక మనుషులతో ఎలా మాట్లాడాలో, ఏ విషయాలు ప్రస్తావించాలో, మనుషులకు అవసరమైన ఆధ్యాత్మిక విషయాలేవో సరిగ్గా బోధనా విధానానికి సరి అయిన బోధకుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఫాలో అయితేనే బాగుంటుంది, కానీ మనం అవసరం లేని విషయాలు ఫాలో అవుతాం. నేను చాలామందిని గమనించానండి, ఎవరి దగ్గర ఉంటే ఆయన్నే ఫాలో అవుతుంటారు. ఆ ప్రసంగికుడికి చెబుతున్నప్పుడు ఇలా చెయ్యేలాగా అలవాటు అనుకోండి, ఫాలో అయిన ఆయన కూడా ఇలాగ అంటాడు. అది ఫాలో అవడం ఏంటండి? ఆయనకి ఏ సెగ్గడ్డ వేసింది ఎవడో తెలుసు. కొంతమంది ఆయన ఇలాగ అనుకుంటే ఇలా అనుకుంటారు. అలా అనుకుంటారు అంటే తెలియకుండానే బాడీని ఫాలో అవుతున్నాం. ఇది బయట వాళ్ళని ఫాలో అవడమే కాదు, ఎదురుగున్న వర్తమానికుల్ని ఫాలో అవడమే కాదు. కొంతమందిని గమనిస్తుంటామండి, వాళ్ళు ఫాలో అవుతున్న ఆయన వాడిక ఊత పదం ఏదంటే వీళ్ళు కూడా అదే అంట. ఒక స్థాయి వరకు ఫాలో అవ్వచ్చు, అంటే నీకు స్టేజ్ అలవాటు అయ్యేంత వరకు, లేదా నీకు చెప్పే విధానం అలవాటు అయ్యేంత వరకు ఫాలో అవ్వచ్చు. కానీ లైఫ్ లాంగ్ నీ ఒరిజినాలిటీ పోగొట్టకూడదు. ఎందుకంటే యువర్ ఉనిక్, నువ్వు ఉనిక్ అంతే. నీకో ప్రత్యేకత ఉంది, నిన్ను నువ్వుగా చూపించాలి. నువ్వు ఒకరిని చూపిస్తే జిరాక్స్ కాపీ అయిపోతుంది. నీకు నువ్వుగా ఉండాలి. ఇది బయట వాళ్ళని ఫాలో అవడమే కాదు, ప్రభువుడు కూడా ఇలాంటి బాడీ యాటిట్యూడ్ ఫాలో అయ్యారు. అందులో ఒకటి ఫాలో అయింది ఏంటి చెప్పినా, అక్కడ రాయబడింది, మీరెవ్వరు గుర్తించలేనిది ఈ వంకరోలు గుర్తిస్తారు. ఏం గుర్తించారు? అదిగో ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా. యేసుప్రభు వారు ప్రజలతో ఏం మాట్లాడుతున్నారో అది ఫాలో అవ్వలేదు. అదిగో ఆయన కూర్చున్నాడు, మేము కూడా కూర్చుంటాం. ఆయన కూర్చొని చెప్పాడు, మేం కూడా అదే ఫాలో అవ్వాల్సింది. ఒకవేళ ఆయన చేసిందల్లా నువ్వు చేస్తా అంటే, ఆయన గొల్గతా కొండ మీద సిలువ ఎంచుకున్నాడు, ఫాలో. నెక్స్ట్ నువ్వు ఎంచుకోగలవు. అనవసరమైనవి ఫాలో అవడం. ఆయన చెప్పిన ఆధ్యాత్మిక తీవ్రత చాలా ఉంది, అది చూడాలి మనం. ప్రభు కూర్చున్నాడు కనుక కూర్చున్నాడు, ప్రభు వంగి నేల మీద ఏదో రాశాడు కనుక రాశాడు, ప్రభు తడిగుడ్డ వేసి వాళ్ళతో తుడిచాడు కనుక అలానే తుడిచాడు. ఇవి కాదు, ఆ బాడీ యాటిట్యూడ్ కాదు. ఆయన చెప్పిన సారం ఉంది, అది ఫాలో. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా జనసమూహం అంతా వచ్చారు. క్లోజ్ సర్కిల్ శిష్య బృందం దగ్గర కూర్చోమన్నాడు. వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కొండెక్కి ఎందుకు కూర్చున్నాడంటే అది కొండ కాబట్టి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఆయన నిలబడే ప్రతుని తిరగేశాడు. కొండ మీద ఎందుకు కూర్చున్నాడు? వేల మంది ఉన్నారు. అది స్నోప్ గ్రౌండ్. స్నోప్ గ్రౌండ్ అంటే ఏటవాలు ప్రాంతం. ఏటవాలు ప్రాంతంలో మీకు ధ్వని మీద ఐడియా ఉంటే, ధ్వని తరంగాలు అంటారు వాటిని. దాని మీద మీకు ఐడియా ఉంటే ఇలా నిలబడి ఇలా మాట్లాడకూడదు. అక్కడ కూర్చొని వాళ్ళు ఏ పొజిషన్లో స్నోప్ గ్రౌండ్ మీద ఉన్నారో ఆ ఏటవాలు ప్రాంతానికి తగ్గట్టుగా శిరస్సును దించి వాళ్ళకి వినబడేలా మాట్లాడాలి. నిలబడి మాట్లాడితే ఆ ధ్వని వేరేలా వ్యాపిస్తుంది. అదే వాళ్ళు కూర్చున్న పొజిషన్ కూర్చొని మాట్లాడితే ఆ ధ్వని వేటవాళ్ళుగా దిగుతుంది. ధ్వనికి ఒక విధానం ఉంటుంది. గ్రావిటీ ఫోర్స్ ఎటువైపుకుంటే అటువైపుకు లాగుతుంది. పైన ఉన్న ప్రదేశం కనుక ఈయన పైన నిలబడితే కాదు, కూర్చొని మాట్లాడితే ఆ తరంగాల పరంపర వాళ్ళకి ఇంకా త్వరగా వ్యాపిస్తుంది. ఇది సూత్రం అంతే.
అందుకే ఆయన కూర్చున్నాడు. ఈ రోజుల్లో అంటే మైకులు ఉన్నాయి, ఈ రోజుల్లో అంటే ఎల్ఈడీస్ ఉన్నాయి, ఈ రోజు ఇంత పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి. ఆ రోజు ఏమున్నాయి? ఇప్పుడు మీరు ఎంత గట్టిగా ఉంటే ఒక 500 లోపు ఉంటారండి. మైక్ లేకుండా చెప్తే అలా చివరిన వాళ్ళకి వినబడుతుందా? గాడ్ బ్లెస్ అని చెప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మైకులు లేకుండా మాట్లాడితే ఇక్కడ అవ్వదు. మరి ఎక్కడ కుదురుద్ది? యాటవాలు ప్రాంతంలో, స్వచ్ఛమైన లేదా నిశ్శబ్దమైన ప్రాంతంలో, కొండ ప్రాంతాల్లో పైనుండి అరిస్తే ఈజీగా కిందకి అర్థమవుతాయి. ఇంకో మాట చెప్పనా, కింద నుంచి మాట్లాడినోడు మాట కన్నా పైనోడు మాట త్వరగా వినబడుతుంది. ఎందుకంటే మనం కింద ఉన్నాం గ్రావిటీకి దగ్గరగా, పైన ఉన్నవాడు త్వరగా వస్తుంది. మాకు డిపార్ట్మెంట్లో ఈ పొజిషన్ కూడా చెప్పేవారు. ఎప్పుడు ఫైరింగ్ జరుగుతున్నప్పుడు ఫైరింగ్ పైనుంచి వస్తే కిందకి వెళ్ళకూడదు అనేవారు. ఎందుకంటే ఫైర్ ఎఫెక్ట్ అనేది పైనుంచి గట్టిగా ఉంటుంది, కింద నుంచి అంత త్వరగా ఉంటుంది. అందుకే దావీదు గారు కూడా ఉరియాని పైనుంచి బాణాలు వేస్తారంటే కావాలని కిందకు పంపుతారు. ఎందుకు? ఉరియాని లేపేయాలని. ఇవన్నీ బైబిల్ రికార్డ్స్లో ఉన్నాయి. ఇవన్నీ మనకు కనబడితే ఈ సూత్రాలు అవి మనం చూడాలి. ఆయన కూర్చున్నాడు కాడు కూర్చున్నాను, ఆయన ఇలా చేస్తాడు అలా చేస్తా, అది కాదు మనం చేయాల్సింది. ఆయన బోధించిన బోధన ఏం చెప్పాడు? అద్దరిపోయే ప్రపంచాన్ని కుదిపేసే విషయాలు చెప్పాడు. చెబుతున్నాడు, మరలా ఒకసారి చదువుదాం. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగను. నోరు తెరిచి బోధలో ఫస్ట్ సూత్రం లేదా మొట్టమొదటి మెలుకు ఏంటో తెలుసా? స్పష్టముగా నోరు విప్పి మాట్లాడాలి. స్పష్టముగా మాట్లాడాలి, అర్థమయ్యేలా మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యే పదాలను వాళ్ళకు చొప్పించేలా మాట్లాడాలి. మనలో మనం మాట్లాడుకుంటే సువార్త ఎదుటోడికి అర్థం అవుతుంది. చాలామంది గొనుక్కుంటారు. అలా మనం ఈదులో మాత్రం అరిచేస్తాం గొడవలకి. 4 మాటలు దేవుని కొరకు, ఇప్పుడు ఎవరో ఒకరికి లేపి 4 గ్రీటింగ్స్ దేవుని కొరకు ఏమైనా పంచండి అంటే కొంతమంది ఉంటారండి సినీ యాక్టర్లు, ఎవరన్నా నన్ను అడగండి, బ్రేక్లో కూడా అడగండి. వాళ్ళకి మైక్ ఇచ్చామనుకోండి, ఆ రోజులో అంటుంటాడు ఆయన. ఏమంటున్నాడో మరి ఆయనకన్నా అలా మాట్లాడుతుంటారు. ఎలాగెందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మాట్లాడడం రాదు. కానీ ప్రభు బోధలో నేర్పించింది చెప్పిన మాట స్పష్టత ఉండాలి. ఖచ్చితంగా నోరిప్పి, నోరు తెరిచి, నోరు విప్పి స్పష్టముగా ఎదుటోళ్ళకి ఆ కమ్యూనికేషన్ అందేలా మాట్లాడుతున్నాం. మనం ఏది స్పష్టముగా మాట్లాడినా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వాక్యాన్ని స్పష్టముగా ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఆయన మొట్టమొదటిగా అన్న మాట చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బాగా వినాలి. ఆయన ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగంలో ఉన్న మాట ఏంటి చెప్పండి? ఆయన బోధలో ప్రాముఖ్యమైనది, బోధలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించింది ఏ విషయాన్ని గురించి చెప్పండి? ఆత్మను గూర్చి. ఈరోజు బోధలో ఆత్మీయ సంగతులు తక్కువ, చెప్పండి, శారీరకమైన సంగతులు ఎక్కువ. నోరు తెరిచి మాట్లాడిన ఆయన బోధలో మొట్టమొదటి మాట శారీరకమైన విషయాలు ఏమెత్తలేదు ఆయన. ఆత్మ. ఒక మనుష్యుడికి కావలసినది ఆత్మీయ సంగతి, ఒక మనుష్యుడికి కావలసినది ఆత్మను గూర్చిన జ్ఞానము, ఒక మనుష్యుడికి కావలసినది ఆధ్యాత్మిక ఎదుగుదల. ఎక్కడ కనబడుతున్నాయి చెప్పండి? ఈరోజు ఆత్మీయ విషయాలు తక్కువ, శారీరకమైన డాంబికమైన దీవెనల కొరకు బోధ ఎక్కువ. ఇదిగో ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టుకున్నాడు తెలుసా? ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ డెమో. అది సాక్ష్యం చెప్తారు, ఇలాంటి మైక్ ఒకటి ఇస్తారు, ఇలా నిలబెడతారు. నిలబెట్టి చెప్పు, ఏం చెప్పాలి? ఇల్లు కట్టుకున్నానని చెప్పు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. యంత్రవేదిలో లేదా ఈ పరిసర ప్రాంతాలు, ఈ గొంది, ఈ పరిసర ప్రాంతాలు టాప్ మోస్ట్ బిల్డింగ్ మాదే అని చెప్పు. అది చూసిన వెంటనే మళ్ళా అంటోనే కింద కూర్చున్న వెంటనే ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి? ప్రభువు నమ్ముకుంటే ఏమొస్తుంది? బిల్డింగ్లు వస్తాయి. ఇది ఆత్మీయ విషయం. ఇది వాళ్ళని దేనికి సిద్ధం చేయడానికి చెప్పండి? ఇవి ఆత్మీయ సంగతుల, ఇవి దేనిని కోరుతున్న సంగతులు చెప్పండి.
3 నాళ్ళ ముచ్చట కొరకు చస్తే 6 అడుగులు, ఈ 3 అడుగుల్లో కప్పెట్టే మన దేహం కొరకు దేని మీద మన నాలెడ్జ్ని డెవలప్ చేస్తున్నాం. ఒక ఆవిడ వచ్చింది ప్రార్థనలో గడపమంది, ఎప్పుడు రాని ఆవిడ వచ్చేసరికి నేను ఆశ్చర్యపోయాను. ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంది. ఏని అడిగాం, జగన్ గారు సీట్లు ఇస్తున్నారంట. ఇస్తారన్న పేరు వాలంటీర్ ఆవిడ కూడా పేరు చెప్పిందట. వాలంటీర్ గారు వచ్చి ఇదిగో మీ పేరు కూడా జమ చేశారు, మీ పేరు లెక్కల్లో ఉంది, అది ఇది అనగానే ఆ రోజు నుంచి విపరీతమైన భక్తి పెరిగిపోయింది. నేను అనుకున్నాను ఆ రోజే ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడే అనుకున్నాను అన్నమాట. ప్రార్థనలో కూర్చునేది, సంధ్య వేళ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాడు. ఒకరోజు సడన్గా రావడం మానేసింది. ఎందుకు రాలేదని మా అత్తని అడిగాను. తర్వాత స్లోగా చెప్పారు, స్థలము రాలేదట. ఎందుకు రాలేదని అడిగితే ఈవిడ పేరు మీద ఆల్రెడీ ల్యాండ్ ఉందట, కరెంటు బిల్లు ఉందట, ఇంటి పన్ను ఉందట, అన్నీ ఉన్నాయంట. ఇప్పుడు ఏమని చెప్పేసరికి భక్తి అంతా పోయింది. శారీరకమైన విషయాల మీద ప్రభువును మనం నేర్చుకోవడం మొదలు పెడితే వస్తే నమ్ముతాం, రాకపోతే ఆయనను ఎగ్గొట్టి తిరుగుతాం. అందుకే ఆత్మీయ విషయాల మీద మమకారం ఉండాలి. ఒకవేళ శారీరకమైన విషయాలను బట్టే మన ఆధ్యాత్మిక ఎదుగుతుంది అనుకుంటే, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వాళ్ళు ఎదగలేదు. చెప్పండి, పడిపోయారు. అరణ్యంలో వారికి కావలసిన బట్ట దొరికింది, కావలసిన అన్నం దొరికింది, కావలసిన ఆహార నీళ్లు అన్నీ దొరికాయి, ఎదగలేదు. ఆత్మీయంగా కొప్పుకూలిపోయారు. 40 ఏళ్ళు వారు నడిచి ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకోలేదు. బాగా తినడం నేర్చుకున్నారు, బాగా సుఖపడడం నేర్చుకున్నారు, తినేసిన తర్వాత తిరగబడ్డం నేర్చుకున్నారు. మనిషి దేవుని దగ్గర రాయితీలకు అలవాటు పడితే ఇదే అయిపోయి ఇంకొకటి అయిపోయి ఇంకొకటి. సైకిల్ పోతే బండి పోతే కారు పోతే చెప్పండి. అవకాశం ఏమని ఉంటే ప్రభా మినీ జెట్ రాకెట్స్ వచ్చేట నాకు ఒకటి అరేంజ్ చేయి అని అడుగుతాను. ర్యాకెట్ ఇంక మా వాళ్ళు ఏమన్నా లేదు, పని చెప్పాను. అవసరమైతే అటు నుంచి అటు అలా స్పేస్లో ఒక రౌండే వచ్చేస్తా అంటాం. మనం ఎలా ఉండొచ్చు? ఇంటర్మీడియట్లో ఉంటుందండి పాఠం. మనిషి యొక్క కోరికలు అనంతమైనవే, అవి దేవుని దగ్గర కుదరవు. దేవుని దగ్గర ఆయన ఇస్తాడు, కానీ అవసరాల కొరకు నమ్మితే మనకంత అమాయకులు ఇంకెవరూ లేరు. ఈ బోధ చెప్పండి నోరు తెరిచి. ఇలాంటి బోధను బోధించండి. ఒక్కడ మీ దగ్గరకు వస్తే ఒట్టు రారు. ఈరోజు టౌన్ సంఘాలు నిండడానికి కారణం ఏంటి? ఇల్లు వస్తుంది, బండి వస్తుంది, నీ మొండు బకాయికి నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఇలాంటివి చెప్తున్నారు. సెంట్రల్ ఏసీలతో దబాయించేస్తున్నాయి చర్చిలు. అక్కడ రోజు ఎందుకు ఆ చర్చికి వెళ్తున్నారంటే ఆ చర్చిలో మ్యూజిక్ బాగుంటుందట. ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే సెంట్రల్ ఏసీ బాగుంటుంది. ఆ చర్చి కింద స్క్రీన్లు బాగుంటాయి. ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నారు? అదిగో అక్కడ లైట్స్ ఆపి ఆన్ చేస్తుంటారు, బాగుంటుంది అక్కడ. నువ్వు వెళ్ళేది కళ్యాణ మండపానికా, థియేటర్కా, లేకపోతే నువ్వు వెళ్ళేది సంత బజార్లో నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసే ప్రోగ్రామ్స్గా? దేనికి? కాస్త కూర్చొని వాక్యాలు వినడానికి. ఎంటర్టైన్మెంట్ అంతా దేనికి? ఆత్మీయ విషయాలు అక్కడ ఎక్కువ కాదు, అక్కడ ఉంటేగా నేర్పించడానికి. మరి ఎక్కడుంటే? ఇలాంటి పూరి గుడిసెల్లో దొరుకుతాయి. ఎక్కడుంటాయి ఇలాంటి నాణ్యమైన సేవ? లేమిలో, ఇబ్బందుల్లో మతికులు తిని పాచిపోయిన అన్నాన్ని పరమన్నంలో తింటున్న నాణ్యమైన సేవకుల దగ్గర దొరుకుతాయి. దేవుని కొరకు ఏమైనా పర్లేదని అన్నీ వదులుకొని బతికే ఇలాంటి ఉన్నతమైన సేవకుల దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు ఆత్మ విషయమై ఆలోచించేవాడు. వాడి ప్రార్థన 2 నిమిషాలని చెప్పొచ్చండి. వాడు ఎంతగా ఆత్మీయంగా ఉన్నాడు. ఆత్మ విషయం మీద జ్ఞానం ఉన్నవాడు ఆ 2 నిమిషాల ప్రార్థన నడిపిపుని బట్టి చెప్పాను. ఆత్మీయ విషయాల మీద పట్టున్నవాడు ఆ 2 నిమిషాల మాటలు విని చెప్పు. ఈరోజు ఎక్కడని చెప్పండి, అంత ప్రాస్పరిటీ మీన్స్ సమృద్ధి క్రైస్తవ్యం అంతే. ఎంత దౌర్భాగ్యం తెలుసా? దేవుడు దీవించాడని చెప్పి లగ్జరీ లైఫ్ని గడుపుతూ రెస్టారెంట్లో కూర్చుని సేవకులండి. రెస్టారెంట్లో కూర్చుని 5 స్టార్ 7 స్టార్ సామాన్యుడు వెళ్ళలేని హోటల్స్ రూమ్లో కూర్చొని అక్కడి నుంచి సెల్ఫీలు తీసి దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. నేను అడుగుతున్నాను, ఒక సగటు విశ్వాసికి ఏం చూపిద్దామని అది చూపించి, అంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేసి మిమ్మల్ని 5 స్టార్లో పెట్టాడు, మమ్మల్ని బ్లెస్ చేయక పాకలో పెట్టాడా? ఏమి నేర్పిద్దామని?
ఈరోజు సెలబ్రిటీ సేవకులు చాలామంది 5 స్టార్లో నెంబర్ వన్ విమానాల మీద తిరుగుతూ ఫారిన్ టూర్స్ చేస్తూ డబ్బులు ఎక్కువైపోయి ఇష్టానుసారమైన ఐటమ్స్ తింటూ అవి ఫోటోలు పెడుతున్నారు. ఇంకా విషయం ఏంటి తెలుసు, ఆత్మీయ విషయాలు చెప్పకుండా శారీరకమైన విషయాల మీద మమకారాన్ని నేర్పించారు కనుకే శారీరకమైన మనసు గలవారు శారీరకమైన విషయాల మీదే మనసు ఇస్తారు. అట్టి వారి కావాలి, ఊగేసే మ్యూజిక్లు కావాలి, ఎగిరేసే మ్యూజిక్లు కావాలి. కాస్తంత అలా కూర్చొని ఇక్కడ ఇలా నిలబడి వాక్యం ఏముందని శ్రద్ధగా వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు. ఈ ఆత్మీయ విషయాలు మీకు ఇంకా ఎక్కువ ఒక అర్ధగంట పెంచి మాట్లాడితే మీరు ఉంటారు అనుకుంటున్నారా? మీ మనసు ఉండనివ్వదు, ఎందుకంటే అది ప్రార్థనలోనే గడపనివ్వదు. అందుకే చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులు. నేను అడుగుతున్నాను, మనకు తెలిసిన వాక్యం ఇది. మనం ఎంత మద్దుబారిపోయామో, మనం ఎంత పట్టించుకోకుండా ఈ వాక్యాన్ని వదిలేస్తామో ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఆత్మ విషయమే దీనులైన వారంటే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఆత్మ విషయమై దీనులైన వారంటే అసలు ఆ విషయం ఏంటి? ఆత్మ విషయమే దీనులైన వాడు అంటే చాలామంది అన్నారు, దీనులు అనగానే సైలెంట్గా మాట్లాడబడుతున్నారు. అదా దాని అర్థం? మనం ఇంకా సండే స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా ఉన్నామనడానికి గుర్తేంటో చెప్పండి. ఇదిగో ఇలాంటి విషయాలే, ప్రారంభపు విషయాలే, పునాదులే, క్రైస్తవ్యానికి మౌలికమైన పునాదులే మనకు అర్థం లేదేమో. ఆ 2 విషయాలు మనకు అర్థం కావాలంటే పైనున్న మొదటి ఆ మాటకి, కిందున్న ఆ 10వ వచనంలో ఉన్న మాటకి కామన్గా రెండిట్లో ఒక పదం ఉంది, చెప్పండి. ఆ పైన ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 10వ వచనంలో నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. రెండిట్లో కామన్గా ఉన్న పదం ఏంటి చెప్పండి? పరలోక రాజ్యము అన్నారు. ఒక మాట చెప్పనా, పరలోక రాజ్యం అని ఎందుకన్నారంటే అసలు నిజానికి పరలోక రాజ్యము కాదు వాళ్ళు అనాల్సినది, దేవుని రాజ్యం అనలేదు. మత్తయ్య అనడు, ఎవరో తెగించి మాట్లాడరు. ఎందుకంటే మత్తయ్యే కాదు, సహజమైన ధర్మశాస్త్రం ఎరిగిన ఏ యూదుడికైనా యహ్వా మల్కుత్ అనాలంటే భయం. యహోవా మల్కుత్ అంటే ఇది దేవుని రాజ్యం అనలేరు. యహోవా అంటే దేవుడు, మల్కుత్ అంటే ఆయన రాజ్యం. ఆ పదాన్ని వాళ్ళు వాడలేరు, మల్కుత్ అని మాత్రమే వదిలేస్తారు. ఎందుకు? యహోవా దేవుడు అని ఎందుకు అనలేదు అనరు. ఎందుకంటే పాత నిబంధన బట్టి వాళ్ళకి భయం. యెహోవా అన్న పేరు వ్యర్థముగా ఉచ్చరిస్తే వాళ్ళకి భయం. మత్తయ్య కావాలనే ఆ ప్రభువు వాడిన పదాన్ని ఆయన రికార్డ్ చేయలేదు. ఎందుకంటే దేవుడు లేదా ఆయన నామస్మరణ ఎక్కడైనా పలకాలంటే భయం వాళ్ళకి. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన పదం ముందు మన బతుకులు సరిపోవని ఆ పదానికి పర్యాయ పదం వాడు రాసేవాడు. అందుకే ఎక్కువ మత్తయి సువార్తలో పరలోక రాజ్యం ఉంటుంది, కానీ మూలాలకు వెళ్తే ఏముంటుంది తెలుసా? పరలోక రాజ్యం కాదు అసలు అర్థం సందర్భంలో, దేవుని రాజ్యం. దేవుడు అనే పదానికన్నా దేవుడుండే ఆ లోకం ఉనికి పదాన్ని వాడి పరలోక రాజ్యం అన్నారు. ఎందుకంటే దేవుడు అనే భయం వాళ్ళకి చాలా ఎక్కువ. అందుకే మీరు నెక్స్ట్ అధ్యాయం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు పేతుర్ని, శిష్యుల్ని అందరికీ దగ్గర పిలిచి ఎప్పుడు వారు వినలేని ఒక మాట వారికి వినిపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మాట ఏంటో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. వాళ్ళకి మెస్ప్రైజింగ్ వర్డ్ అది, వాళ్ళకి విచిత్రమైన మాట అది. అప్పటి వరకు పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అన్నారు. అసలు దేవుణ్ణే వారు పలకడానికి భయపడిపోతారు. ఆ రోజు సీన్ ఎలా ఉందంటే, రైటర్ మంచి భలే వర్ణించాడు ఆయన. ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులందరినీ దగ్గర పిలిచి, పీటర్, సైమన్ పీటర్, ప్రభు ఏమంటున్నాడు తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు. దేవుణ్ణి తండ్రి అంటున్నాడు భయ్యా, దేవుణ్ణి తండ్రి అంటున్నాడు. పీటర్, జాకోబ్, నతానియేల్, ఆయన ఏం మాట్లాడుతున్నారు? దేవుడు అనే పేరెత్తడమే భయం. అలాంటి ఆయన మనకి ఏమవుతాడట? తండ్రి, ఫాదర్, అబ్బా, మన తండ్రి ఆయన. ఎస్,
దేవుడు అనే దూరాన్ని పెట్టకండి, భయపడకండి. ఆయన మీకేమవుతాడో తెలుసా? మీ తండ్రి, నా తండ్రి, మీ తండ్రి మీలో బాగును కోరాడు. ఆ బాగును కోరిన విషయాల్లో మీ ఆత్మీయ విషయంలో మీకు దీనత్వం కావాలి. మీ ఆత్మీయ విషయంలో దీనత్వం అడుగుతున్నాను. ఆత్మ విషయంలో దీనులంటే, చాలామంది ఆత్మీయ విషయంలో దీనులంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అండి స్లోగా మాట్లాడాలన్నారు. నాకు తెలియక అడిగాను అప్పుడు వాళ్ళని, ఆత్మ విషయమే దీనులైన వారు అంటే ఏంటంటే, కుర్చీ వేసినప్పుడట అలా కూర్చోకూడదట. ఎలా కూర్చోలట? అలా ముందు కొంచెం ఎదరకు బాగా జరిగిపోయి మోకాలు మీద చేయలేదు. మంచిదే, ఒబీడియంట్ మంచిదే, కానీ నేను అటకారం చేయట్లేదు, కానీ ఒబీడియంట్ మంచిదే. కానీ అది వేషధారణ అనుకుని అదే ఆత్మీయత అనుకుంటున్నావేమో. అది వేషధారణను మర్చిపోయి అదే ఆత్మీయత అనుకుంటు. అసలు ఆత్మ విషయమే దీనిలైన వారంటే సైలెంట్గా మాట్లాడి ఎవరు చెప్పారు ఆ డెఫినేషన్? కుర్చీకి ముందుగా కూర్చోలేని చెప్పారు. ఆత్మ విషయమే దీనిలంటే సరే ఎంత దారుణంగా బతికేస్తున్నాం. ఆత్మ విషయం దీనిలంటే ఒక ఆయన అన్నాడు, రోడ్డు కొంచెం పక్కకి నడాలంటే దేనత్వం కదా. రోడ్డు పక్కన నడమేంటి? రోడ్డు పక్కన నడిచినంత పరలోకం వెళ్ళిపోతారండి. రోడ్డుకి పక్కన నడిచిన ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి పౌరసత్వం, ఆయనకి మెంబర్షిప్ వచ్చేస్తున్నా. రోడ్డుకి పక్కన సైలెంట్గా మాట్లాడడం. ఒక ఆయన మాట్లాడుకుని వినబడదు. బ్రదర్ ఏమన్నారంటే అంటాడు. మంచిదే, నెమ్మదస్తులుగా ఉండడం మంచిదే, కానీ ఆ రిఫరెన్స్కి ఇదే అర్థం అని అంటే మాత్రం అది మంచిది కాదు, ప్రమాదం. ఆత్మ విషయమే దీనులంటే బైబిల్లోనే ఎగ్జాంపులే గమనించండి. ఒకడున్నాడు సీనియర్, మరొకడున్నాడు జూనియర్. ఇద్దరు జెరూసలేం టెంపుల్కి వచ్చారు. టెంపుల్ బయట ఒకడున్నాడు, టెంపుల్ ఆవరణంలో లోపల ఒకడున్నాడు. వారానికి 3 సార్లు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది ఆడికి. ఉపవాసం 3 సార్లు చేస్తాడు. బాగా దాన ధర్మాలు చేస్తాడు. అంత లేదు ఇంత లేదు, మంచిగా పాటిస్తాడు. పరిసయుడు సుంక. అతగాడు ప్రేయర్ చేస్తున్నాడు, ప్రభువా వీక్లీ 3 days ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది మా లైఫ్లో. ప్రభువా దాన ధర్మాలు కూడా గట్టిగా నేను చేస్తున్నాను. ప్రభువా మరి నా భక్తిని మెచ్చావని నేను అనుకుంటున్నాను. ప్రభువా అసలు నా లైఫ్లో ఈ ఆధ్యాత్మిక తీవ్రతలో నా హై స్టాండింగ్, ఎక్స్ట్రీమ్ స్టాండింగ్ ఏంటంటే ఆ బయట ఉన్నోడు కన్నా నేను చాలా బెస్ట్ అన్నట్టు నేను అంటాను. అది ఆత్మీయ గర్వం, ఆత్మీయ దీనత్వం లేదు. అప్పుడప్పుడు మనం మాట్లాడతాం చూసారా, 3 రోజులు ఉపవాసం అంటే అర్జెంటుగా ఎదుటోళ్ళకి తేలాలి. అది కుదరదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్లోగా మాట్లాడి మొహం అలా ఏలేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అలా అడగాలి మనం, బెదర అలా ఉన్నారు ఏంటంటే 3 days నుంచి 3 days నుంచి ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నది ఈ డంబం, అది ఆత్మీయ దీనత్వం కాదట. 3 రోజులు ఉపవాసం ఉన్నా, 4 రోజులు ఉపవాసం ఉన్నా అని ఆ షో ఇస్తాను చూసారా, సెల్ఫ్ చూపిస్తున్నాను చూసారా, నీ ఆత్మీయ దరిద్రతను మూటగట్టుకో. ఆత్మీయ దీనత్వం అంటే ఇదిగో చెప్తున్నాడు చూడండి. బయట ఒకడున్నాడు, నోటంటే మాట కూడా రాలేదు, కుమిలిపోతున్నాడు, ఆకాశం వైపు కూడా తలెత్తలేకపోతున్నాడు. అతగాడికి ఒక విషయం అర్థమైంది. అయ్యా దేవా, పరలోకమందున్న దేవా, ఒక విషయం నేను చెప్తున్నాను. నువ్వు పరలోకమందున్నావు, నేను భూలోకమందున్నాను. నేను ఒక మాట అంటున్నాను, ప్రభువా ఐ యామ్ సిన్నర్, నేను పాపిని ప్రభువా. తలెత్తి చూడడానికి అర్హత లేదు, అర్హత కాదు. ఆ దేవాలయంలో అడుగెట్టడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా. నీ దయ ఉంటే, నీ కృప ఉంటే, ఈ దీనుడైన వాడి మీద నీకు జాలి కలిగితే నన్ను క్షమించవా అని అడిగాడు. ఆత్మీయ విషయమై దీనత్వం అంటే, దీనులైన వారు అంటే చెప్పిన మనకి మనం ఒప్పుకోవాల్సినది, మనం పాపులం అని ఒప్పుకోవాలి. ఎదుటోళ్ళ కన్నా మన మంచోళ్ళం, ఎదుటోళ్ళ కన్నా భక్తి పరులు, ఎదుటోళ్ళ కన్నా మనం బాగున్నామన్న సెల్ఫ్ సావాలి. మనం దేవుని ఎదుట అర్హత లేని పాత్రలమని మనకు తెలియదు. దేవుని ఎదుట ఏమాత్రం బాలేదని తెలియాలి. నలుగురు వైపు చూసి వీళ్ళకన్నా నేను బాగున్నానన్న ఆ పదం చావాలి.
పాపులందరినీ లైన్లో నిలబడితే ఆ పాపులలో ప్రధానుని నేనే అన్న పౌలు గారి లాంటి మాట మన నోటంట రావాలి. అది ఆత్మీయ దీనత్వం. తమ్మును తాము తగ్గించుకోవడం, తమ్మును తాము కనుమరుగు చేసుకోవడం, చివరికి దేవుని ఎదుట ఏమని మనం ఒప్పుకోవాలి అంటే, ఇదిగో ప్రభువా, ఆత్మ విషయంలో అంటే నా ఆత్మీయ విషయంలో, నా ఆత్మ విషయంలో నీ ఎదుట నేను కలంకమైపోయి ఉన్నాను. కాదా చెప్పండి? నువ్వు లేవా? నేను లేనా? ఇక్కడ ఉన్నవారు అందరం ఆయన ఎదుట ఏమన్నా బాగున్నావా? నేను అడుగుతున్నాను. ఏ రోజన్నా మోకాలు లేసి, బాప్టిజం కార్యక్రమం పక్కన పెట్టండి, ఏ రోజన్నా మోకాలు లేసి, ప్రభువా ఈ రాత్రి వేళ నిద్రపోవడానికి అసలు నాకు అర్హతే లేదు, కానీ ప్రశాంతంగా నిద్రలోకి వెళ్తున్నాను, ఈ పాపిని ఎంత ప్రేమిస్తున్నావని ఎప్పుడన్నా నీ కళ్ళంట నీరు వచ్చిందని అడుగుతున్నాను. అది ఆత్మీయ దీనత్వం. నేను ఉదయం లేచానంటే, ప్రభువా ఇదిగో ఈరోజు ఉదయం లేచానంటే ఈ పాపిని మళ్ళీ ప్రేమించి ఇంకో రోజు ఇచ్చావా? ఇది ఆత్మీయ దీనత్వం. దీనత్వం అంటే మనల్ని మనం జీరో చేసుకో, మనది ఏమీ లేదని తెలుసుకోవడం. అసలు ఆయన మనతో కలగజేసుకోకపోతే మన జీవితంలో సరి అయిన గుర్తింపు లేదని అర్థం చేసుకో. అది ఆత్మీయ దీనత్వం. ఆత్మీయ గర్వం ఎలా ఉంటుంది చెప్పిన? ఉపవాసాలు ఉండి బిల్డప్ ఇవ్వడం. వద్దంటలేదు, ఉపవాసం ఉండాలి, నేను కూడా ఉంటా, ఉపవాసాలు ఉండాలి, కానీ ఆ ఉపవాసాలు గొప్పవని దేవుని దగ్గరే బిల్డప్ కొట్టుకో. దాన ధర్మాలు చేసి 100 రూపాయలు పెంచి లేదా 10 రూపాయలు పులిహార పట్లం పెంచి సెల్ఫీ తీసి ఫేస్బుక్లో దడదల్లాడించడు కదా ఆత్మీయ తగ్గింపు అంటే. ఇచ్చిన ఆవిడ నువ్వెవరో కూడా మర్చిపోవాలి, ఇచ్చిన నువ్వు కూడా మర్చిపోవాలి. ఇది తగ్గింపు, ఇది ఆత్మీయ తగ్గింపు, ఆత్మ విషయమైంది. ఎందుకంటే రేపొద్దున్న శాశ్వతంగా జవాబు చెప్పుకోవాల్సిన నువ్వనే ఉనికి ఏదన్నా ఉంది అంటే ఈ కనిపిస్తున్న ఈ పైనున్న ఆకారం కాదు, నువ్వంటే నీ ఆత్మ. మార్టిన్ లూథరన్ గారు ఎలా అంటారు? మార్టిన్ లూథరన్ గారు, నాలో ఆత్మ ఉంది కాదు, నా ఆత్మ శరీరంలో ఉందని అనడం గొప్ప మాట అంటే. అర్థం లేదు కదా? నాలో ఆత్మ ఉంది కాదు, నాలో నా పైన శరీరం ఉందనడం గొప్ప. అంటే నువ్వనే అడ్రస్ ఏది చెప్పు? ఆత్మ. ఆత్మ ఎలా ఉందో చూడాలి. శారీరకమైన అవసరాలను అడుగుతున్నానండి, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదండి, డబ్బులు ఉన్నా పర్లేదు లేకపోయినా పర్వాలేదండి, ఏమి కలిసి వచ్చినా పర్లేదు, ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు చచ్చిపోతాడు, చెప్పండి, డబ్బులు లేనివాడు చచ్చిపోతాడు, ఆరోగ్యం ఉన్నవాడు చనిపోతాడు, ఆరోగ్యం లేనివాడు మొత్తం మీద చచ్చిపోతాం. ఆ చచ్చిపోయే శరీరం కొరకు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. పట్టించుకోవాల్సిన దేని గురించి చెప్పండి? ఆత్మ విషయం అని. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఇదిగో ఆ ఆత్మ విషయంలో దీనత్వం అంటే బైబిల్ చెప్తుంది, మనం దేవుని ఎదుట మనల్ని మనం ఒప్పుకొని, దేవా నేను పాపినని తగ్గించుకో. ఆయన బోధలో మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? మీ పాపాన్ని మీరు గుర్తించుకోండి. మీ ఆత్మీయ దారిద్రత ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు మీరు పరలోక రాజ్యంలో ధన్యులవుతారు. పరలోక రాజ్యం అంటే ఆయన అధికారం, ఆయన పరిపాలన, ఆయన స్థాపించిన ఆయన రాజ్యంలో పౌరసత్వాన్ని సాధించడం పరలోక రాజ్యంలో ధన్యత. ఆయన పరిపాలన రెక్కల కిందకి రావడం పరలోక రాజ్యం అంటే. అందులోనికి మనం వెళ్ళాలి అంటే ఎవరికయ్యా గ్రీన్ కార్డ్ అంటే పాపినని ఒప్పుకున్నోడికి గ్రీన్ కార్డ్. లేదండి మన పెళ్ళికి బాప్టిజం తీసేసుకున్నానండి, నాకు పౌరసత్వం వస్తుందంటే పౌరసత్వం రాదు, మీ ఆవిడ వస్తుంది, ఆవిడ వస్తుంది, నీ పరలోక రాజ్యంలో పౌరసత్వం రాదు. లేదండి మొన్న మా ఈదులో వాళ్ళందరూ బాప్టిజం తీసుకొని నేను కూడా తీసేసుకున్నా అంటే మీ ఈదులోకి వస్తావు, పరలోక రాజ్యంలోకి రావు. ఇక్కడ సమాధులు దొడ్డెలో స్థలం ఇవ్వనన్నారంటండి, ఆ సమాధుల దొడ్డు కొరకు బాప్టిజం తీసుకున్నాడు, దొడ్డు వస్తుంది, పరలోక రాజ్యం రాదు. పరలోక రాజ్యము రావాలి అంటే ఆత్మీయ విషయంలో మనం ఎంత పాపంతో ఉన్నామో ఒప్పుకోవాలి. అదేంటండి, చాలామందికి ఈ మాట చెప్తే, మీ ఏరియాలో ఎక్కువగా చాలామందికి ఈ మాట చెప్తే ఈ క్రైస్తవులతో వచ్చిన గొడవ ఇదేనండి. అందరిని ఏమంటారండి చెప్పండి? అందరిని ఏమంటారు? పాపులు అంటారండి, మాట్లాడితే గ్రంథం పట్టుకుని.
ఒకడున్నాడండి, రాజీవ్ మల్హోత్రా అని, ఇంటర్నేషనల్ విలేకరి, యాంటీ క్రీస్తు వీరో. CNN, BBC వాళ్ళు ఎరగొడతాడు, క్రైస్తవుల్ని చాలామందిని బెదిరించాడు అందులో పెట్టి. రాజీవ్ మల్హోత్రా ఇతగా డిఫెన్స్ ఇచ్చాడు ఒకరోజు. ఏమండి, ఇదిగో ఈ క్రైస్తవుల దగ్గర నచ్చింది ఏంటంటే అందరినీ పాపులు అంటారు. ఇదిగో మన సనాతన ధర్మం ప్రకృతిలో ప్రతి దాన్ని దైవం అన్నారు, మనుషుల్లో కూడా దైవాలు ఉన్నారు, మనుషులే దైవాలు అన్నారు. దైవాలన్న మన గ్రంథాలు గొప్పవా, పాపి అన్న ఈ విదేశీ గ్రంథం గొప్పదా? కాబట్టి చెప్పండి, మన దైవాలనే గ్రంథాలే గొప్పవే తప్ప పాపి అనే ఈ గ్రంథం గొప్పది కాదు. ఆ గ్రంథంలో ఉన్న దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదన్నాడు. ఎవరు అనుకుంటున్నారు? ఒక ఇంటర్నేషనల్ బిగ్ పర్సనాలిటీ ఆయన. క్రైస్తవులు అంటే అస్సలు పడదు ఆయనకి. క్రైస్తవ్యంలో దుమ్ము దులుపుతాడు, క్రైస్తవం మీదకి ఆయన ఉవ్వెత్తున పోస్తాడు. క్రైస్తవులు ఉన్నారంటే ఏదో ఒక కుంపటి మీద వేయడానికి చూస్తాడు. అటు నుంచి అటు ఒక మత సంబంధమైన పార్టీకి కూడా బాగా కావలసిన మేధావి ఆయన అన్నాడు, ఇదిగో ఈ మనుషులు ఎప్పుడు ఈ క్రైస్తవులు ఇతరులని పాపులు అంటారు. ఇది ఎలా ఉందో చెప్పనా? మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, డాక్టర్ గారు మన వ్యవహారం అంతా చూపించిన తర్వాత, మనకి పెద్ద రోగం లోపల ఉన్న తర్వాత, డాక్టర్ గారు మన దగ్గర పైకి వచ్చి శతస్కోప్ అలాగెలా పెట్టి ఆయన చెవులు ఎట్టుకొని చెక్ చేసి, ఏమీ లేదు ఓఆర్ఎస్ తాగేసి వెళ్ళిపో అంటే ఆయన్ని ఏమంటారు చెప్పండి? నీకున్న రోగం అది మాయ రోగం, నేడో రేపో ఎత్తుకెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ రోగానికి వైద్యం చేయకుండా, ఆ రోగం ఉందని తెలిసిన ఆయన కప్పేసి, ఏం కంగారు పడకు, హెల్దీగా ఉన్నావు, క్రికెట్ ఆడుకుపోయి ఓఆర్ఎస్ తాగంటే బెస్ట్ డాక్టర్ అవార్డు ఇస్తావు ఆయనకి. ఆ క్రికెట్ ఆడుతున్నావు డక్అవుట్ అయిపోతావు. ఎవరికి ఏమవుతావు? నీకు రోగం ఉందని చెప్పేవాడు బెస్ట్ డాక్టర్ అవుతాడా? రోగమున్నా నీకు రోగం లేదు, నువ్వు మహానుభావుడివి, ఆరోగ్య సూత్రాల్లో నువ్వే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావు అన్నోడు గొప్పోడు అవుతాడు చెప్పు. రోగముందని రోగాన్ని బయట పెట్టి నీకు వైద్యం చేయించుకోకపోతే పోతావన్నవాడు గొప్ప వైద్యుడు. రోగమున్నా దాన్ని కప్పేసి చేతగాని కాకమ్మ కబుర్లు చెప్పి పంపించేస్తాడు చూసారా, అతడు వైద్యుడు కాదు, బహుశా సర్టిఫికేట్ కొనేసుకుని ఉంటాడు ఆయన. ఏ దొంగ సర్టిఫికేట్ తెచ్చేస్తుంటాడు, అందుకే ఆయన వైద్యం చేయట్లా. ఇది అర్థమైతే వాక్యం మెరిగిన ప్రతి ఒక్కరు, ఈ వాక్యంలో ఉన్న ఈ దైవం భూలోకి వచ్చిన శరీర రీతిగా ఈ భూలోకానికి వచ్చిన ఈ దైవం పరమ వైద్యుడు. రోగులైన మనల్ని అందరిని చూసి మనలో పెద్ద రోగం ఉందన్నాడు. ఆ రోగమే పాపం. ఆ బైబిల్లో ఉన్న ఆ దేవుడు ఏం చెప్తాడు అంటే, మీలో రోగం ఉందని చెప్పడం తప్పుడు పుస్తకం ఎలా అవుద్ది? డాక్టర్ గారు నీకు మెడికల్ సీట్ మీద మెడిసిన్ ఉదయం 3, మధ్యాహ్నం 3, సాయంత్రం 3 అని రాస్తే తప్పుడు పేపర్ ఇచ్చేయడండి అంటావా? అలా అని ఆ మెడికల్ సీట్లు పట్టుకుని వెళ్ళి ఆ మెడికల్ షాప్ ముందు నిలబడి అన్ని తప్పులు రాయండి, ఉదయం 3 వద్దు, మధ్యాహ్నం 3 వద్దు, సాయంత్రం 3 వద్దు అంటే ఇంక నీకు 3 వద్ది త్వరగానే బగిడిదనే పెట్టేస్తారు అంతే. అవి రాసింది పాపపు మాటలు కాదు, నీలో ఆ రోగం ఉందని రాశారు. లోపల ప్రాబ్లం ఉందని బయటికి చెప్తే అది తప్పెలా అవుద్దండి? మనమందరం ఎలా ఉన్నామో తెలుసా? పరమ వైద్యుని దృష్టికి పాపులం. ఆత్మ విషయంలో చెప్పండి, పాపముతో కలంకమైపోయాం. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు అడుగుతున్నాను, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే ఈ 3 రోజుల మీటింగ్కి వచ్చిన వాళ్ళు వెళ్ళరు. చెప్పాలి, వారం సండే వెళ్ళిపోతే, సండే వర్షిప్కి వెళ్ళిపోతే వెళ్ళరు. ఈ జేమ్స్ గారి ప్రసంగాల తర్వాత ఇంకొక ఆయన ప్రసంగాలు, ఆ తర్వాత ఇంకా ఇంటర్నేషనల్ ప్రసంగాలు, ఇవన్నీ వినేస్తే వెళ్ళరు. వింటే వెళ్ళరు, ఒప్పుకుంటే వెళ్తారు. 3 రోజులు వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్లో లేదా నీ గదిలోనికి పోయిన తర్వాత, ప్రభువా ఈ రోజు నాకు అసలు విషయం అర్థమైంది ప్రభువా, నీ ఎదుట నేను అస్సలు బాలేదు, నేను పాపి, నేను ఒప్పుకుంటే పరలోక రాజ్యంలో సభ్యత్వం మనకు వస్తుంది. అందుకే ఈ మొదటి మాట మీకు అర్థమైతే ఒప్పుకోండి, బయటకు ఒప్పుకోవద్దులేండి. నీ మనసులో ప్రభువా నీ ఎదుట ఏ కార్నర్లో నేను బాలేదో నీకు బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. అందుకే నేను ఒప్పుకుంటున్నాను.
అసలు నిన్ను అడగడానికి కానీ నిన్ను తండ్రి అని పిలవడానికి కూడా నాకు హక్కు లేదు ప్రభు. నీ ఎదుట నిలవడానికి కూడా హక్కు లేదు. నేను ఏడుస్తూ అంటున్నాను, ప్రభా నా ఆత్మీయ దరిద్రతను క్షమించవా అని అడగాలి. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, పురాతనమైన కీర్తనలో మంచి పాట స్టార్ట్ అవుద్ది. ఆ పాట ఏంటో తెలుసా? అపరాధిని యేసయ్య. ఎంత బాగుంటుందండి అసలు. అపరాధిని ప్రభువా, నేను అపరాధిని. ఏమని పాపను, ఏమని వర్ణించును, ఏమని నిన్ను పొగడడానికి నాకు అర్హత లేదు. అపరాధిని యేసయ్య జాలి చూపించాడు. నువ్వు నన్ను కలగ చేసుకోకపోతే ఉనికే లేదయ్యా. నేను అపరాధిని నీ ఎదుట. ఆ పొందిన దెబ్బలు నా కోసమే, ఆ పొందిన గాయాలు నా కోసమే. నేను ఎంత అపరాధినో నీ దేహాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ గాయాలు అన్నీ నా వల్లే అయ్యాయని నేను ఎంత అపరాధనో నాకు తెలుస్తుంది. నిజమైన పశ్చాత్తాపంలో గమకాలు ఉండవు. నిజమైన పశ్చాత్తాప పాటలో శృతులుండవు. నిజమైన పశ్చాత్తాపంతో కూడిన పాటలలో సవర్ణలు ఉండవు. మరి ఏముంటాయి? పాపపు ఒప్పుకోలు, ఏడుస్తారు. నిజమైన ఒప్పుకోల్లో దుఃఖ స్వరము, విరిగి నలిగిపోయిన స్వరం తప్ప ఇంకేముండదు. అందుకే మనం అందరం ఆత్మ విషయంలో పాపులు. బాలేదు, ఇది సరి చేసుకుందాం. ప్రసంగంలో 2వ మాట అంటున్నాడు చూడండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. త్వరగా ముగించుకుందాం. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడువారంటే ప్రతి దుఃఖాన్ని తెచ్చి ఎక్కడెట్టడం కాదు. దుఃఖపడువారు ధన్యులంటే, దుఃఖపడువారు ధన్యులు అనగానే చాలామంది అనుకుంటున్నారు ఏవేవో విషయాలకి దుఃఖపడు. అది కాదు. దుఃఖపడువారు ధన్యులంటే నీ భార్య నీ మాట వింటలేదని ఆ దుఃఖం తేక ఇక్కడికి. ఏ ఇంట్లో అయినా అదే స్టోరీ, కొత్తగా ఏం చెప్పం. ఇంకా ఆ దుఃఖం కాదు. మధ్యకాలంలో ఒక ఆయనకి ప్రమోషన్ వచ్చిందంట. ఏ విషయంలో అంటే భార్య బాధితుల సంఘంలో ఆయనకి హై ప్రమోషన్ వచ్చిందంట. సోషల్ మీడియాలో కామెంట్ చూశాను. ఆ సోషల్ మీడియాలో ఉన్న కామెంట్ ఏంటో తెలుసా? ఆయన మాట్లాడుతూ ఇలా అన్నాడు, ప్రభువా యవ్వనాన్ని ఇచ్చావు, త్వరగా తీసేసుకో. బాల్యాన్ని ఇచ్చావు, త్వరగానే తీసేసుకున్నావు. భార్యని ఇచ్చావు, మర్చిపోయావు కదా, నాకు తెలుసు నువ్వు మర్చిపోయావు అన్నమాట. చూసారు, ఇతను దుఃఖం దేని గురించి చెప్పండి. నీ సంసారం దుఃఖం కాదు. అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తగారి దుఃఖం కాదు. మామ దగ్గరికి వెళ్ళి మామ దుఃఖం కాదు. నీ లౌకికమైన ఆర్థిక దుఃఖాలు కాదు. దుఃఖపడువారు ధన్యులంటే దేవుడు నిమిత్తము దుఃఖపడువారు. ఇందాక ఇక్కడ ఒక పాపి దుఃఖించాడు, ఇందాక ఒక వ్యక్తి దుఃఖించాడు. దేనికి దుఃఖం? ఆయన పరిచర్య చేస్తున్నాడు కనుక దుఃఖం. ఆయనే కాదు, నా జీవితంలో కూడా దుఃఖాలు ఉన్నాయి. నాకు ఎలాంటి శత్రువులు తయారవడానికి కారణం ఏంటి? ఆ పరిచర్యలో ఉన్నాను కనుక ఎంత శత్రుత్వం, ఎంత దుఃఖం. దుఃఖపడువారు ధన్యులు ఆయన చెప్తున్నాడు చూడండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఎలా దుఃఖపడాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం. నీ అప్పులు చేసో, నువ్వు తిప్పలు తెచ్చుకునో, లేనిపోని గొడవలు పెట్టుకునో, లేకపోతే మనుషులతో విరోధ భావం పెట్టుకునో, అవి తెచ్చి నేను తెగ దుఃఖపడిపోతానంటే ఆ దుఃఖం లెక్కల్లోనికి రాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎలా వస్తుంది? దైవం మెచ్చినట్టు బతికితే వస్తుంది దుఃఖం. దేవుడు కోరినట్టు బతికితే వస్తుంది దుఃఖం. ఆ దుఃఖం ఎలా ఉంటుంది తెలుసా? మనల్ని మలమలా తినేస్తుంది. ఒకసారి యాకోబు గారు అన్నారు, చూసి ఒక లుక్ వేసి వద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము
చింతకును మార్చుకుంటే ఎలా దుఃఖపడాలట, దేనిని గూర్చి దుఃఖపడాలట. ఆ దిమనస్కులు అంటే 2 మనసులతో ఉన్నాను ప్రభువా. ఎలా ఉంటాను చెప్పనా? పాస్టర్ గారు 11:30 కల్లా ఇంటికి వచ్చిండు అన్నారట. రేపు పొద్దున్నే ఓపెనింగ్ ఉందండి, 11:30 కల్లా ఖచ్చితంగా వచ్చిండు అన్న. ఏ అని అడిగితే, మరి బ్యాప్న 11:30కి ఎట్టాడండి ముహూర్తం అన్నారట. ఆ దరిద్రం వద్దంట, ఆ 2 మనసులే వద్దంట. పాస్టర్ గారితో ప్రార్థన, బ్యాపనైతో ముహూర్తం చంపేతాడు. ఇలాంటి మనసు ఉంటే గుర్తుపెట్టుకో. దైవ చిత్తానుసారంతో కూడా ప్రభువా నాలో ఎలాంటి ద్వంద్వ స్వభావం ఉందండి, అటు లోకాన్ని కోరుతున్నాను, ఇటు దైవాన్ని నిన్ను కోరుతున్నా. ఇది తీసే. ఎవడ అన్నాడు అటు తలకు మాసినాడు. నీ ఇంట్లో ఎందుకు కలిసి రావట్లేదు తెలుసా, నీ ఇంట్లో ఎందుకు కలిసి రావట్లేదు తెలుసా, అదిగో ఆ మూలన బరువు ఎక్కువైపోయింది అన్నాడు. బరువు ఎక్కువైపోయి కాదు కలిసి రాకపోతే, నీకు బద్ధకం ఎక్కువైపోయింది, అందుకే కలిసి రావట్లేదు. సామెతల్లో ఏముందో చెప్పనా, బద్ధకస్తులు సింపురు గుడ్డలకు కారకులు అవుతారు. కష్టపడలేనోడికి దరిద్రమే ఉంటుంది, కష్టపడకుండా ఉన్నవాడికి సింపురు గుడ్డలు ఉంటాయి. ఆ దరిద్రాన్ని నువ్వు తెచ్చుకుని మూల బరువు ఎక్కువైపోయింది అంటే, అసలు ఇంట్లో బరువు ఎక్కువైపోయింది నువ్వు కష్టపడకన్నారు. ఎవడో బరువు ఎక్కువైందండి, అదిగో పిల్లి ఎదురొచ్చింది, కుక్క ఎదురొచ్చింది, ఆవిడ ఎదురొచ్చింది. ఇవన్నీ కాదు, నీకు కావాల్సినవి ఈ లౌకికమైన విషయాల మీద మమకారం పెడితే నీకు అలగర్థమవుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం పెడితే, ప్రభువా ఒకే మనసు ఇవ్వు. ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నాను, గంట పోతే ఒకలా మాట్లాడుతున్నాను, మరలా ఒకలా మాట్లాడుతున్నావు. ఏంటి ప్రభు ఈ దొంగ మనసు? 5 నిమిషాలు అంటాం, గంట అయినా రామ్ ప్రభు, ఏంటి ప్రభు ఈ మాటలేంటాను. ఈ మాట లేని ద్వంద్వ స్వభావాన్ని, నిలకడలేని ద్వంద్వ స్వభావాన్ని, స్థిరత్వం లేని ద్వంద్వ స్వభావాన్ని, ఇక్కడొకలా అక్కడొకలా మాట్లాడి ఈ ద్వంద్వ స్వభావాన్ని తీసి ఏక మనసు ఇవ్వని దేవుని దగ్గర ఏడవండి. దేవుని దగ్గర ఏడవాలి. దేని నిమిత్తం దుఃఖించాలంటే, నన్ను నేనుగా చూసుకునేలా నాకు నేర్పించుకో. నాలో ఉన్న తత్వాన్ని 2 వైఖరులు తీసే ప్రభువా, ఒకే మాట మీద కట్టుబడి బతికే ఆ మనస్సు నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. దైవ చిత్తానుసారమైనది వారు ధన్యులు. ధన్యులంటే ఏవో కలిసి రాం కదండి. ఈ ధన్యతలు ఏంటో తెలుసా, దేవుడు చెప్పినట్టు ఉండడమే ధన్యత. త్వరగా ముగించుకుందాం. 4వ వచనంలో, 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించగలరు. ముగించుకుందాం. ఎవరు ధన్యులట? సాత్వికులు ధన్యులు. సాత్వికం అంటే ఇందాక చెప్పుకున్నట్టు స్లోగా మాట్లాడడం కాదు. ఇలాగే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట. ఆ ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకడు ప్రార్థనకు ఊకడతారు కదండి, అవును ప్రభువా, అవును ప్రభువా అంటారు కదా. అందులో ఒకడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? సాత్వికం నేర్చుకోవాలని చేస్తున్నాడు. ప్రభువా మట్టిని అనగానే అన్నాడట, అవును ప్రభువా అవును అన్నాడు. పెంటను ప్రభువా, నేను పెంటని, పురుగును ప్రభువా, దరిద్రుడిని, పేడ పురుగును ప్రభువా. ఈడు అన్నాడు పక్కన, అవును ప్రభువా. పనికిరాని ధూళిని ప్రభువా. వెంటనే అన్నాడు, అవును ప్రభువా నేను చాలా పాపను ప్రభువా అంటే, అవునా రే ఇటు అవును అన్నా, నువ్వు మంచివాడువా అన్నాడు. దీన్ని సాత్వికం అంటారు. వాడికి ఎంత సాత్వికం ఉందో చూడండి. అవును ప్రభు అంటే అన్నాడు. ఏటవును? ఎవరు మూసుకుని ఇంకోసారి అవును అన్నాడు, చంపాడెత్తనేమనుకున్నాను. ఏదో చేస్తున్నాను, నువ్వేట్రా అంటావు అన్నాడు. ఇది కాదు. ఈరోజు మనం ఏదన్నా మాట అంటే పడం. సాత్వికులు అంటే ఎలా ఉంటారో బైబిల్లో చెప్పాలి. సాత్వికులు అనగానే సైలెంట్గా ఉన్నవారు అనుకోకండి. కొంతమంది సైలెంట్గా ఉన్న కిల్లర్స్ కూడా ఉంటారు. వాళ్ళు మాట్లాడరు, సైలెంట్గానే మనం చంపేస్తారు. అది కాదు సాత్వికత అంటే. సైలెంట్ కిల్లర్స్ అంటే లోతైన నల్ల గుండెల్లో ఆ కుట్రతో నిండిపోయి ఆ నోరిప్పిన వాళ్ళకి కాదు సాత్వికులు అంటే. సాత్వికులు అంటే ఈ భూమి మీద తన ఇల్లంతటిలో నెంబర్ 1 సాత్వికుడు ఉన్నాడు. ఎవరు? మోసెస్. ఆయన ఎంత సాత్వికుడో చూడండి. వచ్చిన వాళ్ళొద్దు, టైం అయింది కనుక. ఆయన ఎంత సాత్వికుడు అంటే, ఒకరోజు వాళ్ళ అక్క తిరగబడిపోయింది. ఎవరు వాళ్ళ అక్క? మిరియా. వాళ్ళన్నీ తిరగబడిపోయారు. ఎవరు వాళ్ళ అన్నయ్య? అహరోన్. వాళ్ళిద్దరూ కలిసి అన్నారట, రే నువ్వు పెద్ద నాయకుడివి, మీకు మేము ఫాలోవర్స్,
నువ్వు నడిపిస్తే మేము నడవాలా? ఈ రోజు నుంచి మేము వేరు, నువ్వు వేరు. నీ నాయకత్వం మాకు, నీతో మాకు పని లేదు, నీతో మేము ఉండడం, నీ నాయకత్వం కింద, నీ గొడుగు కింద అసలు ఉండడం. మా ఎజెండాలు మాకున్నాయి, మేము వెళ్ళిపోతున్నాం అన్న. నీతో మాకేంటి? తిరగబడిపోయారు, కాని మాట్లాడినారు. చివరికి మోసే గారు ఆ పెళ్లి విషయంలో సొంత కుటుంబీకులు తిరగబడిపోయి ఆయన క్యారెక్టర్ని డీగ్రేడ్ చేసే మాట చెప్పిన, అందరూ పరిశుద్ధులేరు ఇక్కడ. ఆ మాట ఉందండి అక్కడ. అందరం పరిశుద్ధులే, నువ్వేదో మాకు నాయకుడు అన్నట్టు మాట్లాడు, అస్సలు వద్దు మాకు. ఈరోజు నువ్వు వేరు మేము వేరు అన్నారు. ఆ సీన్లో మనం ఉంటే ఏమనివ్వండి, దొంగ ఎదవల్ల. ఇదే మాట ఎర్ర సముద్రం ముందెట్టాల్సిందే మీరు గొడవ. ఆ రథాలతో కలిపేది ఏమనుకో. ఆ మోసేది నీళ్ళు తాగి ఎర్ర సముద్రం దాటొచ్చి ఇక్కడ గొడుగు పోయిన తర్వాత రేపు అడుగు పెడతామన్న టయానికి ఇప్పుడు తిరగబడుతున్నారు. ఎంత చేశాను రా మీకు అంటానమా? మనతో వచ్చిన గొడవ అని చెప్పినా, గొడవ వచ్చిందంటే ఎన్ని చేసామని చెప్పేస్తాం, బయటికి ఎన్ని జరిగినాయి అని చెప్పేస్తాం. మనతో ఉన్న వైఖరి అది సాత్వికం అనిపించుకోదు, మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం అనిపిస్తాం. మలమల ఆకలితో మారినప్పుడు తెచ్చిన ఐగుప్తి ఆహారం నెల 15 రోజులకి అయిపోతే ఆకలని మీ కడుపులు ఏడ్చినప్పుడు, మన్నాను కురిపించినప్పుడు అప్పుడు ఎందుకు తిరగబడలేదురా, చెప్పలు తిని బతుకుతురా రోజు మీరు అనలేదు. దాహం అని ఏడ్చినప్పుడు మీ కడుపులు నింపాను, మీ పశువుల కడుపులు నింపాను, మీరు ఈదేలా మీకు ఈ అరణ్యంలో నీళ్ళు తెప్పించానే, ఆ రోజు ఎందుకు నా మీద తిరగబడలేదు అనలేదు. మరేమన్నాడు తెలుసా? అయ్యలారా, నేను మీకు నచ్చకపోతే సారీ, నన్ను క్షమించండి. అది సాత్వికం. సాత్వికం అంటే అవతలోడు తొడగొడితే మనం తొడగొట్టడం, అవతలోడు ఏదో అంటే మనం ఏదో అనడం కాదు. అవతలోడు ఎన్నన్నా వాడిని ఏమీ అనకపోవడమే. చెప్పండి, సాత్వికం. సాత్వికులు ధన్యులు. రాత్రి అన్నాం కదండి, అప్పుడే వాక్యం విన్నారట, వెంటనే అన్నారట కుళాయి కాడ, అగో మాస్టర్ గారు పోనీ బిందె ఎలా ఉంటుంది చూద్దుగా. అది కాదు సాత్వికం. సంఘం వెలుపల, సంఘం లోపల దైవజనుడు ఉంటే ఒకలా, దైవజనుడు లేకపోతే, ఇది కాదు సాత్వికం. సాత్వికం అంటే చెప్తున్నాడు చూడండి, మనల్ని ఏమైపోయినా, మనం మంచి చేసిన తర్వాత, వాళ్ళు మన మొఖాల మీద ఉమ్మేసిన, మనం మంచి చేసిన తర్వాత, మనకి ఎన్ని పోట్లు పొడి చేసిన, మనం మంచి చేసిన తర్వాత మనల్నే దొంగలనే అనినా మనం ఏమీ అనకపో, అది సాత్వికం. ఉండగలవాలా? ఇది కష్టం మనకి. ఎదుటోళ్ళు ఏదనంటే సర్రమని అంటించేస్తేనే మనకు లోపల అలా కడుపు మంట తగ్గిపోద్ది, లేకపోతే లోపల మంట తగ్గదు, నిద్ర రాదు. ఎదుటనేయాలి. లోపల ఉన్న ఆవిడ, వీళ్ళు ఉంటారు కానీ ఏపరాళ్ళు, నాపరాలు బదలుడిలో గొడవడతారు వీళ్ళు. ఆవిడేదో కోడిని వంకెట్టి తిట్టిందట, ఈవిడ వెంటనే కోడిని వంకెట్టి తిడితే ఆ కోడి ఎలా తిరుగుతుంది, చెప్పలా పోతుంది, మా ఇద్దరు దాన అలా తిరుగుతుంది అనగాని అప్పుడు ఈవిడ అన్నాడు, సిగ్గులేని దాన, లోపలికి వస్తే ఆత్మ చిక్ పో అందట. ఎవరిని? కుక్కని. సరిపోయింది ఇద్దరికి. ఇద్దరు మళ్ళీ సంఘ పెద్దలు, ఇద్దరు స్థానిక సంఘ పెద్దలు ఇద్దరు. కోడిని ఆవిడ తిడుతుంది, కోడిని కాదు ఆవిడ్ని. కుక్కను ఆవిడ తిడుతుంది, కుక్కను కాదు ఆవిడ్ని. ఇదే సాత్వికం. ఎదుటోళ్ళు ఎన్నన్నా నోరిప్పి మాట్లాడకపోవడమే చెప్పండి సాత్వికం. అది సాత్వికం. అలా ఉండాలి. ఇది సవాల్తో కూడిన ప్రసంగం చెప్పాడు ఆయన, మెల్లనైన ప్రసంగం ఏం చెప్పలేదు ఆయన అక్కడ. మోసే మీదకి వాళ్ళందరూ తిరగబడ్డారు. అంతకుముందు ఇంకొక ఆయన కూడా తిరగబడ్డాడు, 250 మందిని తిరగేసుకుని. ఎవరైనా? కోరాహు. ఆయన కూడా తిరగబడి చాలా గొడవలు పెట్టారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో గొడవలు. నీ నాయకత్వం మాకెందుకు? లేనిపోని గలిబిలి చేశారు, లేనిపోయిన మాటలు అన్నారు. ఒక్కడు అన్నాడండి, ఒకవేళ మీకు నచ్చకపోతే నన్ను క్షమించండి తప్ప మిమ్మల్ని నేనేమీ అనలేదు. ఏం చేశాడు తర్వాత మోసే? ఏం చేశాడు? ప్రభువా, నా మీద నిందలు వేస్తున్నారు, నా మీద అబండాలు వేస్తున్నారు, నన్ను కాదు పొమ్మంటున్నారు, నా నాయకత్వాన్ని తప్పుపడుతున్నారు. ఒకవేళ నాలో లోపాలున్నా, వాళ్ళలో లోపాలున్నా క్షమించే ప్రభువా అని సాగిలి పడి ప్రార్థన చేశాడు. అది సాత్వికం. మోసేలో ఉండే గుడ్ క్వాలిటీ అంటే చెప్తున్నా, కీర్తనలో ఉండే మాట అండి, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. చెప్పండి, మనోహరము, మేలు మనోహరం అడుగుతున్నాను. ఐక్యత కలిగి ఉండడం అంటే ఎలా ఉన్నాడు? ఎందుకు మనోహరం అన్నాడు చెప్పనా? అహరోను లైఫ్ స్టడీ మీరు చేయండి.
ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా మోసేకి కలిసి వస్తే ఒట్టు. దూడం చేశాడు, పాపం తెచ్చాడు, తిరగబడ్డాడు, దేవునికి విరోధంగా మాట్లాడు. మోసేలో బాగా వినండి, మోసేలో ఉన్నంత ఆ తగ్గింపు తన ఆహారంలో లేదు. మరి ఎందుకు మనోహరం అన్నాడు తెలుసా? తనలో ఆత్మీయంగా తక్కువైపోయిన, తనలో తనకున్నంత స్థితిగతులు, ఆత్మీయతలో పరిపక్వత లేని తన అన్నయ్యని ప్రతిసారి ముందెట్టుకున్నాడు. చూసారా? అది మనోహరం. మీకు అర్థమైందో లేదో? తన అన్నయ్యని ఎప్పుడు ఎట్టాడు ముందు? తనకన్నా గొప్పోడు కాదు, అయినా ముందెట్టాడు. తనకంత నాయకత్వం లేదు, అయినా ముందెట్టాడు. తనలాంటి నడిపింపు లేదు, అయినా ముందెట్టాడు. తనకంత ఆధ్యాత్మిక ఎదుగుదలేదు, ప్రతి దానికి అహరోను ముందెట్టాడు. దూడను చేసిన తర్వాత కూడా ముందే పెట్టాడు. అది మనోహరం. అది అహరోను గడ్డం మీద కారుతుందని అహరోన్నే ఎందుకన్నాడు? అహరోను గడ్డం మీద కారడానికి అసలు అహరోనికి అర్హతే లేదు. అసలు ఆ ఎవరి గడ్డం మీద కారాలి? మోసే గడ్డం మీద కారాలి. కానీ ఎవరిని ముందెట్టాడు చెప్పండి? అహరోన్నే ముందెట్టాడు. అసలు ఎవరి క్రమంలో రావాలి? మోసే సంతానం యాజకులు రావాలి, కానీ అహరోను సంతానం రావడానికి ఒప్పుకోవడం ఏంటి? అది మనోహరం, అది తగ్గింపు, అది సాత్వికం. అన్నవారి కొరకు ప్రార్థించడం, అనిన వారి కొరకు దీవెనలు చూపించడం, అనిన వారిని ప్రేమించడం, ఇది సాత్వికం. ఇది చేయగలుగుతున్నామండి? పెడితేనంట చెప్పండి పెళ్ళి కోరతామంట, పెట్టకపోతేనట దారిలో గుద్దేలే అదమంట. మనకు ప్రార్థనలో బలం లేదు, కానీ ప్రార్థనలో శక్తి లేదు, కానీ నచ్చిన వాళ్ళు అందరి ఇంటి మీద పిడిగడిపోవాలంటామండి. మనం రాత్రికి ప్రభు నిన్న ఏమందనుకుంటున్నావు? పిడిగడిపోవాలంతే. ఇంకా మనకు పవర్ ఇవ్వలేదు, దేవుడు దైవాలు మనకి. అయితే ఇక్కడ ఎవరో మీద పిడిగడిపోదు మనం. పవర్ లేదు. ఎన్ని వంకరగా మనం ఆలోచిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు సాత్వికత. ఎవరు పరలోకానికి వెళ్తారు? ఎవడ పడితే వాడు పరలోకానికి వెళ్ళరు, ఎవరు పడితే వాళ్ళు బైబిల్ పట్టుకుంటూ వెళ్ళిపోరు. ఎవరు వెళ్తారంటే ఇదిగో ఈ బోధలో ఉన్నవారు వెళ్తారు. ఆత్మీయ దరిద్రతను గుర్తించాలి. ఆయనకు ఏక మనసు నీ ఎదుట ఉండాలని దుఃఖపడే మనసున్నవారు గుర్తింపబడాలి. సాత్వికాన్ని నేర్చుకోవాలి. బైబిల్లో వీటిని నేర్చుకోవడం అంటే ప్రాక్టీస్. ఒకసారే రాదు. పేతురు గారికి వెంటనే పోయిందా కోపం? ప్రాక్టీస్లో పోయింది. మనం కూడా ఎలా పోగొట్టుకోవాలి? ప్రాక్టీస్. ఈ ఆత్మీయ జీవితం కూడా పౌలు గారు తిమోతితో అంటాడు, దాన్ని సాధకం చేయి. సాధకం అంటే ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ చేయి, నేర్చుకో. ఒకప్పుడు ఏమన్నా ఎగిరెగిరి పడిపోయేవాడివి, ఇప్పుడు ఏమనకుండా ఉండాలని ప్రాక్టీస్ చేయి. ఒకప్పుడు ప్రతి దానిని కోరేవాడివి, ఇప్పుడు రాకుండా వాటిని ఆశించకుండా ప్రతి లౌకికమైన విషయాన్ని దూరం చేయడం ఎలాగో ప్రాక్టీస్ చేయి. నీ మాటల్లో ప్రాక్టీస్ చేయి, బైబిల్ చదవడంలో ప్రాక్టీస్ చేయి, నీ యవ్వన జీవితం ముందు ప్రాక్టీస్ చేయి. ఆ సంపూర్ణత మాదిరి చూపించు. అదిరిపోదని మినిస్ట్రీ అన్నాడు ఆయన. ప్రాక్టీస్. అందుకే ఆత్మ విషయాలు ఏంటో నేర్చుకోవాలి, దుఃఖం అంటే ఏంటో నేర్చుకోవాలి, సాత్వికం అంటే ఏంటో నేర్చుకోవాలి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎవరట? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నీతి కొరకు ఆకలి ఏంటండి? నీతి కొరకు అంటే పెద్దలు ఒక మాట అనేవారు, ఇంటి ఏ ఉన్నా లేకపోయినా ఆడి నీతికి పడి చేస్తాడండి అంటారు. చూసారు? అది నీతి కొరకు ఆవలింపు ఆకలి అంటే. నీతి తప్పిపోయి ఆకలిని తీర్చుకోవడానికి నీతి తప్పుతుంటాను. చూసారా? నీ ఆహార సంపాదన కొరకు, గుప్పెడి మెతుకుల కొరకు నీతి తప్పి బతుకుతో చూసారా? అది నీతి నిమిత్తం దరిద్రం. అది నీ ఆకలి కొరకు నీ దరిద్రాన్ని పోగేసుకొని నీ నీతిని తప్పకూడదు. పెదరాయిడి తీర్పులు ఉంటాయి. పెదరాయిడి తీర్పు నా చిన్నప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. దేవుడి దేవాలి. పెదరాయిడి తీర్పులు ఏంటనుకుంటున్నారు? రాయ్, ఆ తోటలో కొబ్బరికాయలు ఎందుకు తీసావురా అని అడిగారు పెదరాయుడు. ఆకలి వేసింది అయ్యా అన్నాడు. తోట ఎవరిది అని అడిగారు. మాదేనండి. ఆడెందుకు దొంగతనం చేశాడు తెలుసా? చెప్పండి. ఆకలేసి. తప్పు ఆడిది కాదు, ఎవరిది? మాకు. రోయ్ వెళ్ళిపోరా, రోయ్ వెళ్ళిపోరా అన్నారు. పేదరాడికి నీకు డెప్ప కదిలిపోయి తీరిపోయి చెప్ప
పెదరాడికి నీకు నడ్డెర కూడా తిరిపెడి చెప్పిన, దొంగతనం ఆకలికి కాదు, నీ బుద్ధిది. గుర్తెట్టుకో. నీతి నిమిత్తం ఆకలి అంటే అవసరమైతే ఆకలితో ఉండో, ఎదుటోడిది దొంగలించు. అవసరమైతే నీతి కొరకు నువ్వేరా నీ ఎదురుగా ఉన్నది ఎందుకు తీసుకు తినవంటే, నేను బైబిల్ దేవుణ్ణి పాటిస్తున్నాను గనక నా ఎదురుగా ఉన్నా నేను తీయనుగా కతి, ఇది నా నీతి. నువ్వు అందంగా నీ ఎంప్లాయీలో లేదా నీ ఉద్యోగంలో నీకు కలిసి వస్తున్న అందరు ఉద్యోగస్తులు తీసుకుంటున్నారు లంచం, నువ్వెందుకు తీసుకోవరంటే, నేను నమ్మిన దేవుని కొరకు నీతిగా ఉండాలనుకుంటున్నాను కనుక నా శాలరీ నాకు సరిపోకపోయినా ఇవి తీసుకుంటే సరిపోతాయని తెలిసిన నడిసైనా ఇంటికి వెళ్ళిపోతాను తప్ప దారి ఖర్చులకు కూడా ఈ 10 రూపాయలు తీసుకుని, ఇది నీతి కొరకు ఆకలి. ఒకటి కలిసి వస్తుందన్నా తీసుకోను, ఒకటి మీద అడ్డంగా కళ్ళు కప్పి 10ని 100 చేద్దాం, 100ని 10 10ని 100 చేద్దాం, 100ని 1000 చేద్దాం, 1000ని 2000 చేద్దామని చిట్కాలుగా లేనిపోయిన అడావుడి చేసి అలాంటి వ్యాపారాలు నిమగ్నం అయితే దేవుడు అంటాడు, నీ నీతిని చంపబోతున్నా. తీసుకో, నష్టపోతావయ్యా, అయినా పర్లేదండి తీసుకో. నీతి కొరకు ఆకలదు. ఎవరో ఒక ఆయన అన్నాడు, టీవీ 9లో శ్రీలంకలో జరిగిన విషయాన్ని బయట పెట్టారు. శ్రీలంకలో జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళకు వచ్చిన సోషల్ క్రైసిస్ అంతే ఎంత కాదు, సామాజికమైన శ్రమ చాలా పెరిగిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న దొంగ పరిపాలకులు వారికి కావాల్సిన నిత్యావసరాల ధరలు అమాంతం ఆకాశాన్ని అంటేసినాయి. ఎందుకంటే రూపాయి విలువని చంపేశారు. అక్కడ దరిద్రం బాగా ఎంటాడేసింది. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారా, 2 బిడ్డలు ఆకలి నేడుస్తున్నప్పుడు, ఆ ఆకలి నేడుస్తున్నప్పుడు కిరాణా షాపు దుకాణంలో ఉన్న కటికి వాని అంగడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. అయ్యా, ఆకలి నేడుస్తున్నారు, పరిస్థితులు చక్కబడిన తర్వాత ఏదోలా నీ అప్పు తీర్చేస్తాను, నాకు దయచేసి నా బిడ్డలు తినడానికి గుప్పెడు మెతుకులు ఆహార పదార్థాలు ఇప్పించండి అయ్యా అంటే, ఆడన్నాడట, వంకరోడు అవతలోడు అన్నాడట, నా సరుకులు నీకు ఇవ్వాలి అంటే నువ్వు నాతో పాపం చేయడానికి రావాలి. నువ్వు అలా వస్తే నీకు ఆ సరుకులు ఇస్తాను, నువ్వు నీ బిడ్డలు తిని బతకండి. నువ్వు రాకపోతే ఈ సరుకులు ఇవ్వనగాక ఇవ్వను. టీవీ 9లో వచ్చింది. ఆ తర్వాత అవి చూపించారు. ఆ చూపించిన విధానం ఏంటంటే, ఆవిడ ఆత్మతో పాపం చేసింది. అంత కఠినమైన శ్రమను ఎదుర్కోలేక తన నీతిని చంపుకుని, ఆకలి కొరకు నీతిని చంపుకుని బిడ్డలకి అన్నం పెట్టిందని చెప్పారు. నేను అడుగుతున్నాను, అలాంటి పరిస్థితిని దేవుడు ఒప్పుకుంటాడండి? ఒకవేళ అది నీ మనస్సాక్షికి రైట్ అవ్వవచ్చేమో, కానీ దేవుని ఎదుట రైట్ కాదు. బైబిల్ ఏమని చెప్పినా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని చెప్పాడు తప్ప ఆకలి కొరకు నీతి తప్పొద్దన్న. చాలామంది తల్లులు అంటారు, ఎందుకమ్మా ఇలాంటి పాడు పని చేస్తున్నావు, దేశం కానీ దేశం వచ్చి, ప్రాంతం కానీ ప్రాంతం వచ్చి, ఎందుకురా ఇలాంటి పని చేస్తున్నారు, ప్రాంతం కానీ ప్రాంతం ఇలా గంజాయి వ్యాపారాలు కానీ ఎందుకురా చేస్తున్నారు, ఎందుకురా మీరు ఇలాంటి పరిస్థితులు కుటుంబాన్ని పోషించగా ఎలాంటి పనులు చేస్తారంటే, వాళ్ళందరూ చెప్పే ఆన్సర్ ఒకటే, పొట్టకూటు కోసం. మరి ఏం చేస్తారు? పొట్టకూటు కోసం పాపం చేస్తారా? పొట్టకూటు కోసం పాపం చేస్తే దేవుడు దాన్ని నీతిగా ఎంచుతాడు చెప్పండి? పొట్టకూటు కొరకు ఏదో ఒకటి జరిగిస్తే నీతిగా ఒప్పుకోడా ఆయన? నీ ఆకలి తప్పని, నీ ఆకలి దగ్గర నీతి అని ఈ లోకం చెప్పొచ్చేమో, కానీ దేవుడు అంటాడు, నీతి కొరకు ఆకలి లేదు నీకు, నీ తప్పు అంటాడు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు దానిలో. బైబిల్లో ఒక ఆయన ఉంటాడండి, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర ఎంప్లాయ్, ఆయనే జోసఫ్ యోసేఫ్ కమాండర్. ఆయన దగ్గర ఈయన ఉన్నాడు, ఆ కమాండర్ దగ్గర పనిచేస్తున్న ఆయనకి ఎంత రాయితీ ఇచ్చారంటే, ఆ ఇంట్లో ఏమున్నావు ఏం పోతున్నావు ఎవడికి తెలియదు, ఎంత ఉందో ఎంత పోతుందో కూడా తెలియదు. కానీ యోసేపు అలాంటి చెప్పినా, అన్ని లెక్కలు ఆయన చేతిలో పెట్టినా ఏ రోజు కూడా ₹1 కూడా సొంత అకౌంట్లో మెయింటైన్ చేసిన దాఖలాలు లేవు. ఆయన అరెస్ట్ అయ్యే సమయానికి ఆయన దాచుకున్న డబ్బులు ఎంత చెప్పండి? ఒక్కటి లేదండి ఆయన దగ్గర. ఆయన అరెస్ట్ అయ్యే సమయానికి ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీ అని చెప్పండి, ఏమీ లేదు. యోసేపు ఒక్కట కూడా దొంగచాటును, ఎందుకంటే నీతి కొరకు ఆకలితో అయినా ఉండిపోతాడు తప్ప ఆకలి కొరకు నీతి తప్పు. ఆవిడ ఆఫర్లు ఇచ్చింది మేడం గారు, ఏమనుకుంటున్నావు? ఈరోజు నుంచి నీకు ఆఫర్లు ఇస్తున్నా, ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, డబ్బు ఇస్తాను, నాతో కమిట్ అవ్వు. వెంటనే మనం అయితే ఏమందామండి, ప్రభువా
తండ్రి లేని బిడ్డని, ఎడారిని అయిపోయిన నన్ను ఈ ప్రేమించే హృదయం దగ్గరికి ఇలా చేర్చావా? నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు ఉన్నావు. ఈ ఏకాకిని అయిపోయిన నాకు ప్రతిస్పందన హృదయాన్ని ఇచ్చావే, ట్రూ గాడ్ నువ్వు అంటావు. అన్ని వంకర ప్రార్థనలండి మనకి. నీతి తప్పు ఏమంటాం చెప్పిన, ఆ నీతి మాలిన రాయితీలు వస్తే ఆ నీతి మాలిన రాయితీల్లో మనం అంటాం, ప్రభువా నన్ను ఎలా ఆదరిస్తున్నావా? తల్లి తండ్రిగా ఆ తల్లిని పంపుతున్నావా? అలాగంటావు యోసేపు. నీ డబ్బు వద్దు, నీ ఫుడ్ వద్దు, నీ బెడ్ వద్దు, దగ్గర కూడా రావద్దు. మీరు దగ్గరకు వచ్చారో ఎక్కడి నుంచి ఎంత దూరం పరిగెడతాను నాకే తెలియదు. అది నీతి. ఆవిడ ఎదిరిస్తే మరి నీ పరిస్థితి ఏమైనా పర్లేదు, నీతిని మాత్రం పోగొట్టినాను. అది నీతి నిమిత్తము చెప్పండి ఆకలి తప్పు. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు, చిన్న బిస్కెట్ వేసి ఈ పరిచర్యలో మెలకువలు నేర్చుకుని జాగ్రత్తగా మరి విదేశాల్లో చూస్తున్నారట, మరి ఎవరో నాకు తెలియదు. వాళ్ళకి చిన్న చిన్న బిస్కెట్లు వేసి పంపిస్తే వాళ్ళు ఇచ్చిన రాయితీలకి ఫారెన్ ఎఫెక్ట్ తగిలితే పాక ప్యాలెస్ అయిపోదండి. అవు ఇది కాదండి, నోట్లో సరిగా మాట రానోలే ప్యాలెస్ల గట్టి తిరుగుతుంది. నోట్లో సరిగ్గా మాటలు లేని వారే, సబ్జెక్ట్ లేని వారు ఈరోజు సెంట్రల్ ఏసీలు నడిపిస్తారు టౌన్లో. మా సైడు కాస్త అర్థవంతంగా ప్రార్థన చేయగలడు, అర్థవంతంగా వాక్యం చెప్పగలడు, అర్థవంతంగా అర్థమయ్యేలా ఏదోటి కలిపి చెబితే ఆఫర్ల మీద ఆఫర్లు. రేపు నుంచి అన్నయ్య ఇక్కడ ఎలా తిరుగుతాడు అనుకున్నావు? ఫార్చునర్ కారు మీద తిరుగుతాడే అనుకుంటున్నావు. నీ రోడ్లు సరిపోవు, ఫార్చునర్ అలా ఉంటుంది, అది పుల్లాగా అలాంటి దాని మీద తిరగచ్చు. కానీ తిరగలేడు, ఎందుకంటే ఆయనకు ఒక నీతి తెలుసు. ఆ నీతి ఏంటి చెప్పనా? చావనైనా చావాలి కానీ దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని నీతిని తప్పించుకొని బతికే బతుకు కన్ఫర్మ్. అండ్ ఎవరు అంటారండి, మంచి రైటర్ స్పర్జన్ గారు, ఆత్మీయ విషయాలలోకి వచ్చి, ఆత్మీయ సహవాసంలోకి వచ్చి శారీరకమైన రాయితీలు అడిగేవాడు ఎవడైనా ఆడికంత గుడ్డోడు ప్రపంచంలో ఇంకెవడో లేడండి. ఈ మాట మీకు అర్థమైందో లేదు? ఆత్మీయ సహవాసంలోకి వచ్చి శారీరకమైన రాయితీలు ఆత్మీయ సహవాసంలో ఎవడడిగినా ఆడికంత గుడ్డోడు ఈ ప్రపంచంలో ఇంకెవడో లేడు. ఎందుకంటే ముందు చూపు మర్చిపోయాడు. నీకు డబ్బులు లేవు, ఏం చేస్తావు? డబ్బులు లేకపోయినా ఈ సభ చేస్తాం. అప్పులైపోతావయ్యా. ఆ నీతిని ప్రకటించడానికి అప్పులైపోయినా పర్లేదు. నీకు సరి అయిన వసతులు లేవు, ఈ టౌన్కి నువ్వు సువార్త చెప్పిస్తానంటే వీడి పిచ్చా నీకని అడిగితే, వసతులు లేకపోయినా పర్లేదు, సువార్త చెప్పించు. నువ్వు దేనికోసం అప్పులయ్యావయ్య అంటే పేకాట కోసమో బ్రాంతి కోసమో కాదు. నువ్వు దేనికోసం అప్పులయ్యావంటే ఆ నీతిని ప్రకటించడానికి. అప్పులయ్యామన్న అప్పు మనకుందా లైఫ్లో అని అడుగుతున్నాను. ఉండాలి. అదే నీతి నిమిత్తం చెప్పండి. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. త్వరగా ముగించేసుకుందాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదురు. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఏదో ఒక తోడు ఉండాలి, ఏదో ఒక తోడు లేకపోతే ఎలా అని ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 6గురిని మార్చింది, 5గురిని మార్చింది, 6 ఆయనతో ఉంది. ఎవరు ఆవిడ? సమరైజ్. మనకు వెళుతూ లోపల తినేసింది తను. మొదటోడు అయిపోయాడు, రెండోవాడు అయిపోయాడు, మూడోవాడు అయిపోయాడు, నాలుగోవాడు అయిపోయాడు, 5వ అయిపోయాడు, 6వ ఉన్నాడు. ఇంటికి కావలసిన వాటర్ తీసుకెళ్ళడానికి మెట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వచ్చి సరిగ్గా ఆ టయానికే రావాల్సిన ఆయన అక్కడికి వచ్చాడు. ఒక మాట అడిగాడు, నేనిచ్చి నీళ్ళు తాగితే నువ్వు దప్పుకొనవమ్మా అన్నాడు. త్వరగా ఎక్కడున్నాయి చెప్పండి, అత్తమాల ఎండలో కొండట్టుకొని రాలేకపోతున్నావు. మనలాంటిదే, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. సరే ఇస్తాను కానీ వెళ్ళి నీ యజమాని తీసుకురా. కరెక్ట్గా ఇరికించాడు ఆయన. మొదటోడిని తీసుకురావాలా, రెండోడిని తీసుకురావాలా, మూడోడిని తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నవాడు యజమాని కాదు. దాన్ని ట్రెండ్ లాంగ్వేజ్లో డేటింగ్లో ఉన్నారంట. ఎవరైనా తీసుకురావాలి, అడ్డంగా దొరికేసింది.
విషయం అర్థమైంది, అన్నీ ఒప్పుకుంది. ఎందుకు ఇలా చేసావని ఆయన కళ్ళల్లో ఉన్న సూపులకి తాను చెప్పకనే చెప్పేసిందేమో నేను అనుకుంటున్నాను. నాకు ఈ మనుషుల దగ్గర తృప్తి దొరకలేదు. నా లోతుల్లో, నా గుండె లోతుల్లో వెళితే ఏంటో చెప్పండి, ఈ ప్రేమించే హృదయాన్ని తిరిగి ప్రేమించే హృదయం నాకు మనుషుల దగ్గర కనబడలేదు. నా శరీరాన్ని ప్రేమించారు, నా అవసరాన్ని ప్రేమించారు, నన్ను ప్రేమించారు తప్ప నాలో ఉన్న ప్రేమను ప్రేమగా చూడలేదు. నీలో చూస్తున్నా. అందరు పురుషులు ఒక లెక్క, నువ్వు ఒక లెక్క. అసలు నిజాయితీ అంటే ఎలా ఉంటుందో నీలో చూశాను. ఇప్పుడు నేను అంటున్నాను, నేను చేసినవన్నీ ఒప్పుకుంటాను. నా ఊరి దగ్గరికి, ఏ ఊరైతే తను తక్కువ చేసిందో ఆ ఊరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు తృప్తిగా చెబుతుంది, నాకు నీళ్ళు లేకపోయినా పర్లేదు, ఆ నీతి కొరకు దాహంతో ఉంటాను. ఆ కుండ అక్కడే వదిలేసింది, ఆ నీతి కొరకు దాహంతో వెళ్ళిపోయింది, ఆ మార్గం మధ్యలో నిలబడింది. ఇప్పుడు వంట చేయడానికి నీళ్ళు కడుపు ఆకలేస్తున్నా అక్కడ నిలబడంటుంది. ఇప్పుడు నాకు తృప్తి ఉంది. ఊరు ప్రజలారా, ఇప్పుడు నాకు తృప్తి ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూద్దురుగాని రండి, నేను పూడ్చుకున్న వెలితిని, మీ వెలుతును కూడా మీరు పూడ్చుకుందరు కానీ రండి. తృప్తిని తీర్చే దేవుడు మన దగ్గరకు వచ్చాడు. ఆ మెస్సయ్య రానే వచ్చేసాడు. ఇది తృప్తి. ఏ ఆకలి ఉందో, ఏ దప్పుకుందో, ఏ నీతిని తప్పే ఏ రాయితీని ఆకర్షిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ నీతిని తప్పించే ప్రతి ఆకలిని చంపే. అది డబ్బు ఆకలో, కామ వికారమైన ఆకలో, అధికారపు ఆకలో, ఏ ఆకలి ఉందో నాకు తెలియదు. ఏ తృప్తి నీకు దొరకక ఈ లోకంలో తిరుగుతున్నావో తెలియదు, కానీ నీ ప్రయాసాలు భారాలన్నీ దించి ఆయన దగ్గర రా. తృప్తి అంటే ఏంటో ఆ నీతికి పడి ఏడిస్తే చెప్తాడు ఆయన. కింది కట్టినాడు, కింది వచనంలో ఆయన మాట్లాడుతూ, కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదు. కనికరం అంటే నిజానికి ఎదుటి వారిని మనం ఎందుకు కనికరించాలి చెప్పనా? ముగించేస్తానండి. ఎందుకు కనికరించాలి చెప్పనా? దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి. ఇంతకన్నా పెద్ద ఆన్సర్ ఏమి లేదు. ఇంకా ఎదుటి వాళ్ళని మనం ఎందుకు కనికరించాలంటే అసలు మొట్టమొదటి కనికరాన్ని రుచిని చూసింది ఎవరు చెప్పండి? ఆయన కనికరించాడు కాబట్టి కుర్చీల్లో జడ్జాగా కూర్చున్నారు. ఆయన కనికరించాడు కాబట్టి ఇలా మైకెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. ఆయన కనికరించాడు కాబట్టి ఏదికి మీద మేమున్నాం, కుర్చీల్లో మీరున్నారు. ఆయన కనికరించాడు కాబట్టి సజీవుల లెక్కల్లో ఉన్నాం. ఆదాము కన్నా గట్టి పాపాలు చేసాం మనం. ఆదాము చేసింది ఒక్కటే, కానీ రోజుకి 70 చేసి తిరుగుతున్నాము. అయినా బతుకున్నాం, గెంటే లేదు. అయినా బతుకునేందుకు చెప్పిన ఆయన జాలి చూపిస్తున్నాడు, కనికరం. ఆయన మనల్ని క్షమించేస్తున్నాడు, కనికరం. యెషయాలు ఎలా అంటాడు, ఇదిగో నడినెత్తి మొదలుకొని అరికాల వరకు దెబ్బలు, పుండ్లు, ఆ భయంకరమైన రక్తం, ఆ రసికారుతుంది. అయినా మిమ్మల్ని కడిగి క్షమించేశాను. నీ తల్లి కనిన వెంటనే నిన్ను ఇసిరేసింది, నీ బొడ్డు కూడా కట్ చేయకుండా. నువ్వు మాయతో ఎగిరిపోయావు, పాపపు మాయలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ మురికి రక్తంలో ఉన్న నిన్ను నేను ఎత్తుకొని ముద్దాడాను, నేను కనికరించాను అన్నాడు. ఎవరిని? నిన్ను నన్ను. దేవుడు మనల్ని కనికరించినప్పుడు ఎవరైనా మన ఎడల కాని పని చేస్తే, ఎవరైనా మనల్ని దుఃఖపెట్టే పని చేస్తే, ఎవరైనా మనల్ని కాదని గిచ్చితే, ఎవరైనా కాదని మన మీద చెడ్డ మాటలు పలికితే మనం ఏం చేయాలి చెప్పండి? మనము కనికరాన్ని చూపించి క్షమించాలి. మనం కనికరం చూపించాలి. ఎందుకు కనికరించాలంటే, ఒకరోజు నేను దేవుడిని గుచ్చాను, ఆ దేవుడు నన్ను తిరిగి పనిష్మెంట్ ఒకటి నన్ను క్షమించేశాడు. ఇప్పుడు నన్ను నువ్వు గుచ్చుతున్నావు, ఆ దేవుడు నన్ను క్షమించాడు కనుక నేను నిన్ను క్షమిస్తాను. కనికరము గలవారు తండ్రి. మనం ఎలాంటి చెప్పినా దేవుడు మాత్రం మనల్ని కనికరించేయాలి. ఎవడైనా మనకి విరోధంగా ఉంటే ఆడిని మాత్రం దేవుడు శిక్షించేయాలి. ఎంత కనికరమో మనకి మాత్రం అన్నీ దేవుడికి క్షమించి, మనం ఎంత పెద్ద పాపం చేసినా దేవుడు మనల్ని అర్థం చేసుకోవాలి. ఎదుటోడు మన ఎల్ల కానిది ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకుంటే వెంటనే దేవుడు అన్నీ ఏం చేయాలి? రోడ్డు మీద అన్నీ చెప్పండి గుద్దించే. ఎంత కనికరమో! అదే వద్దన్నాడు ఆయన. చెప్పిన మొట్టమొదటి ప్రసంగంలోనే ఏంటి, ఒక్క దానికి సరిపోతుందండి. మనం నిజంగా గుళ్ళ మీద చేసుకుంటాం. ఆయన చెప్పిన మొట్టమొదటి ప్రసంగంలో ఒక్క దానికి మనం సూట్ అవుతున్నాం.
దేనికి సూట్ అవుతుందని చెప్పిన, అన్నిటికీ విరోధంగా సూట్ అవుతుందమ్మా. ఒక్క దానికి కూడా సూట్ అవ్వట్లేదు. అడుగుతున్నాను, మరి దేనికి సూట్ అవ్వకపోతే మరి మనం ఎక్కడుంటామంటే పరలోక రాజ్యంలో ఉండం. చెప్పండి, ఈ భూలోక రాజ్యాల మధ్య కొట్టుకుపోతాం. అందుకే పరలోక రాజ్యములు ఉండాలంటే ఈ క్వాలిటీస్ అన్నీ కావాలి. ముగించేద్దాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారంటే ఇప్పటి వరకు ఏ విషయాలన్నీ ఉన్నాయో ఇవన్నీ నీ హృదయ పరివర్తనలో కావాలి. నీతంటే తెలియాలి, ధన్యత అంటే తెలియాలి, ఆకలి దప్పులంటే ఏంటో తెలియాలి, సాత్వికం అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ నీ హార్ట్లో ఫుల్ఫిల్ అయ్యి హృదయ శుద్ధం. ఎందుకంటే మనం బయటికి బాగుంటేమో కానీ హృదయంలో ఎలా ఉంటుంది చెప్పండి, అది ఘోరమైన వ్యాధి. అది ఘోరమైన వ్యాధి. అది ఏ డాక్టర్ కనబడదు, అది లోపల ఉండి మాట్లాడుతుంటుంది. అదేముంటుంది చెప్పనా, అది ఇలా అంటుంది, నిద్రపోయే ముందు అంటుంది, పర్లేదురా, నిన్ను అంటుంది, నన్ను అంటుంది, అందరిని అంటుంది. దానికి అవకాశం ఇచ్చామో అది ఎన్ని వంకర మాటలు చెప్తాం. ప్రపంచంలో మనకి పెద్ద శత్రువు ఎవరు చెప్పనా, మన హృదయం. సినిమా యాక్టర్లు అందరూ ఏమంటారు చెప్పనా, అందరూ చెప్పింది అనుకో, అది చెప్పింది నేను అంటారు. ఏంటది? హృదయం. దాని మాట వినకూడదండి. ముందు అది ప్రమాదకరమైనది. అన్ని వంకర మాటలు చెప్తుంది. ఒకటితో ఎలా అందట, చూడు నచ్చిందల్లా చూడు, కానీ ఎవరు చూడకుండా చూసుకో అంద. అబ్బా, ఇలాంటివన్నీ అదే చెప్తుంది. డేటా ఉందా, ఒంటరిగా తిరుగు, సపరేట్ రూమ్, ప్రైవేట్ ప్లేస్ చూసుకో, ఇలాంటి బోడి సలహాలన్నీ ఇస్తుంది ఎవరు? హృదయ శుద్ధి ఉంది. అది లోపల మాట్లాడుతుంది, పర్లేదురా మన నిన్ను అలా అన్నాడు, నువ్వు ఇప్పుడు ఇలా చేయి, పర్లేదని సలహాలు ఇస్తా. దాని మాట అస్సలు వినకూడదు. దాన్ని శుద్ధీకరించాలి. ఆ హృదయములో ఎవరిని కూర్చోబెట్టాలి చెప్పండి, అది నోరిప్పి మాట్లాడకుండా ఆ హృదయములో ప్రభువుని కూర్చోబెట్టాలి. శుద్ధీకరణ చేయాలి. ప్రభువుని లోపల కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఆయన లోపల లేకపోతే ఇది మాట్లాడుతుంది బయటికి, ఆయన బయటికి మాట్లాడితే ఇది సైలెంట్ అవుతుంది. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేది. సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. రెండు, సమాధానపరచడం అంటే ఆ కాపురంలో పుల్లలెట్టి, ఈ కాపురంలో పుల్లలెట్టి, ఇలాంటి పుల్లలు పెట్టే వ్యవహారం కాదు. కొంతమంది ఉంటారండి, నువ్వు కాబట్టి భరించున్నాను కానీ ఏం చేయాలట, నువ్వు కాబట్టి భరించిన కానీ నేనైతే ఎప్పుడో కిరోసిన్ వేసేసుకుంది తెలుసా అంటే, ఇప్పుడు నువ్వు కిరోసిన్ వేసేసుకో అని. నువ్వు కాబట్టి ఇలా ఉన్నాగా నేను ఎప్పుడో ఈ మేడ మీద దూకేద్దని తెలుసా అని నిన్ను దూసేయాలంటే సలహాలు ఇస్తున్నాను. అలా కాదు, ఒకటే అనాలి. నిజంగా సమాధానపరిచేవాళ్ళు ఎలా ఉంటుంది చెప్పినా, వాళ్ళ మధ్య గొడవలు జరిగాయి అనుకోండి, వాళ్ళ మధ్య ఒకప్పుడు మంచి మంచి విషయాలు ఉంటాయి. ఆ మంచి మంచి విషయాలు నువ్వేమనుకుంటే అనుకో, అన్నయ్యకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా అని చెప్పు. ఆ కోపంలో ఎలా తుడి చేసుకుని, అవును ఇష్టమే కానీ అప్పుడప్పుడు ఇలాగా అంటారు, సెట్ అయిపోద్ది అంతే. అలా మాట్లాడుతుంది. కానీ నువ్వంటే వదినికి ఎంత ఇష్టమో తెలుసురా, ఎన్నిసార్లు చెప్తుంది తెలుసు నీ గురించి. అంటే అవునరా పిచ్చిది, అప్పుడప్పుడు పిచ్చి మొహం ఇలా మాట్లాడుతూ ఉంటుంది. సమాధానపరచాలి. సంఘంలో ఉంటే సంఘాన్ని సమాధానపరచాలి, కాపురాల మధ్య ఉంటే కాపురాన్ని సమాధానపరచాలి. అన్నిటికన్నా ముఖ్యముగా దేవునితో మనుషులకు తెగిపోయిన ఒక దూరం ఉంది, ఆ దేవునితో మనుషులను సమాధానపరచాలి. ఎందుకంటే దేవుని కుమారులు ఎక్కడున్నా చెప్పండి సమాధానపరుస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. పుల్లలో పెట్టేవారు దేవుని కుమారులు కాదు చెప్పండి, వారు సాతాను బిడ్డలు. సమాధానపరచాలి. వారు దేవుని కుమారులు. దేవునితో సమాధానం తెగిపోయి చాలామంది తిరుగుతున్నారు, వారిని సమాధానపరచు. కిందికి చెప్తున్నాడు, ముగించుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఎస్, ఆ నీతిని గురించి ప్రకటిస్తే ఆ నీతి ప్రకటించినందుకు మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి, ఇబ్బంది పెడతారు. మీ సైడే ఏవో అల్లర్లన్నీ సృష్టించి చివరికి అమాయకులైన వారి మీదకి గెంటేశారు. మన వారు తిరగబడి తందనాలకు దిగారేమన్నా లేదు. ఎందుకు? మనం ఎందుకు పిలువబడ్డామంటే మేలు చేసి ముఖం మీద ఉమ్మేయించుకోవడానికే పిలువబడ్డాం. మనం ప్రేమించి తిట్టించుకోవడానికే పిలువబడ్డాం. మనకి ఎన్ని జరిగినా ఆ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎంత హింస జరిగినా ఆ నీతిని తప్పముగాక తప్పు.
పేతురు అన్నారు, కొడతామయ్యా, మీరు కొట్టినా తప్పనయ్యా, తిడతామయ్యా, మీరు తిట్టినా తప్పనయ్యా, నీతి నిమిత్తం ఎంత హింస ఎంత వధ జరిగినా నేను నీతిని తప్పనుగాక తప్పను. చాలామంది ఈ మధ్యకాలంలో బలవంతంగా అలాగను ఇలాగను. నాకు మధ్య మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు, ముగించేస్తారు. ఈ మధ్య ట్రాపింగ్ కాల్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, పెద్ద ఆయనే, అయ్యా జేమ్స్ గారు కంగారు ఫోన్ చేశాడు. ఎవరు పెద్ద ఆయన, ఏమైంది అన్న? నన్ను మతోన్మాదులు తరిమేస్తున్నారయ్యా, 100 మంది పైన ఉన్నారు, ఇదిగో పరిగెట్టుకు వస్తున్నాను, నీకు ఫోన్ చేశాను, నన్ను ఎన్నో క్వశ్చన్లు అడుగుతున్నారు, ఆపేశారు నన్ను, నాకు ఆన్సర్ ఎలా చెప్పాలో తెలియట్లేదు, మీ నెంబర్కి ఫోన్ చేశాను, మా జేమ్స్ చెప్తాడని మీకు ఫోన్ చేశాను, ఇదిగో నీకు ఫోన్ చేశాను, వాళ్ళతో మాట్లాడయ్యా అని ఇచ్చాడు. నేను మాట్లాడుతున్నాను, ఎవడో నువ్వు అని అడిగారు నన్ను. మీరెవరండి అన్నాను. మీరెవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఒక మాట అయితే అడుగుతున్నాను, ఆయన పెద్ద ఆయన వయసుని బట్టి నన్ను గౌరవించి పంపించండి అంటే, వాళ్ళ మొదలెట్టి అన్నీ తిట్టి నన్ను అన్నది ఏంటి చెప్పిన, రే భారత మాతకి జై అనరా అన్న. నన్ను భారత మాతకి జై అంటే నేను జై అనాలో జై కొట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు, అనాలో వద్దో కూడా నాకు తెలుసు. ఆ పెద్ద ఆయన్ని పంపించండి అంటే వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది, ఇంతకా ఆ పెద్ద ఆయన కూడా ఆలతాలికే. ట్రాప్. ఈ ట్రాప్ ఏంటో తెలిసి, ఇప్పుడు నేను భరతమాతను ఏమన్నా నన్ను ఇరికించేస్తారన్నమాట, ఈ రాజ్యాంగాన్ని ఏమన్నా నన్ను ఇరికించేస్తారన్నమాట, ఈ సనాతన ధర్మాలను రికార్డెడ్గా ఏదనంటే నన్ను ఇరికించేస్తారన్నమాట. చూసారు ఎలాంటి ట్రాప్, ఎలాంటి మనుషులు నాకు తెలుసు. వాళ్ళు అలాగంటున్నప్పుడు మరి నువ్వేం చేసావంటే బాగా తిట్టించుకున్నావు. తిరగబడి తిట్టారు, అందరినీ తిట్టారు, నా ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టారు, నా పుట్టిన బిడ్డని తిట్టారు, అందరిని తిట్టారు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంటుంది, పచ్చి బూతులండి, అన్నీ తిడితే మరి నువ్వేమన్నా, ఒకటే అన్నాను, దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక అన్నాను. ఇంకా తిట్టారు, మళ్ళీ దీవించుగా, ఇంకా తిట్టారు, మళ్ళీ దీవించుగా, ఇంకా తిట్టారు, ఒకటే మాట అన్నాను, గాడ్ బ్లెస్ యూ, త్వరలోనే దేవుడు మీకు రక్షణ దయచేయును గాక. నేను అడుగుతున్నాను, ఆడెవడో నాకు తెలియదు, వీళ్ళెవరో నాకు తెలియదు, అంత కసిగా నా ఫ్యామిలీ మెంబర్స్ని అంత పచ్చిబూతులు తిడుతున్నాడంటే వాడికి నాకు ఎందుకు గొడవ చెప్పండి, ఎవడో తెలియదు. ఎందుకు నా మీద అంత కక్ష వచ్చింది? కారణం ఒకే ఒక్కటి, ఈ నీతిని ప్రకటిస్తున్నాము కనుక. అక్కడే శత్రుత్వం. ఆ నీతిని ప్రకటిస్తున్నాం కనుకే ఇంత విరోధ భావం. అందుకే ఆయన అడుగుతున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, అప్పుడు మీరు ధన్యులు. మీకు పూలమాలలు వేస్తారు, సన్మానాలు చేస్తారు, కుర్చీలు వేస్తారు, అది ఇది ఇలాంటి కూల్ కేకులు కట్ చేస్తారు అనలేదు ఆయన ఏం చేస్తారు? ఆయన వెనకాల తిరిగితే పేడ నీళ్ళు మీదేస్తారు, కరపత్రాలు ఇస్తే ముఖం మీద చింపేస్తారు. నిన్నే కాదు నన్ను కూడా నిందించిన వారు మిమ్మల్ని కూడా నిందిస్తారు. నన్నే ఈ లోకం ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషించడం పెద్ద లెక్కేమీ కాదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీ పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇది మీ కాలింగ్, ఇది మీ పిలిపిదే. మీలో ఎప్పుడైతే గుణగణాలు ఉన్నాయో అప్పుడు ధన్యులు ఎప్పుడవుతాం? ధన్యులు ఎప్పుడవుతాం? ఇల్లు కట్టినప్పుడో, కారు కొన్నప్పుడో, వస్తువులు కొన్నప్పుడు కాదు, ధన్యులు ఎప్పుడవుతాం? ఈ క్వాలిటీస్ అన్నీ ఎప్పుడైతే మన హృదయంలో మన జీవితాల్లో చొప్పిస్తామో చెప్పండి, అప్పుడు దీవింపబడిన వారం అవుతాం. ఈ దీవెలు మీకు కావాలా? ఈ రోజు నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి పాటలు ప్రాక్టీస్ చేస్తారో లేదో నాకు తెలియదు, మీరు ప్రారంభించవలసిన ప్రాక్టీస్ చేసి చెప్పండి. ఇదిగో ఇవన్నీ 1 by 1. ఇదిగో ఇప్పుడే నా ఆత్మ విషయంలో దీనత్వం నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇదిగో నా సాత్వికత, దుఃఖము, నీతి, కనికరము, హృదయ శుద్ధి, సమాధానము, ఆయన కొరకు మాటలు పడ్డం 1 by 1 నేను ఎదిగాను. అప్పుడు ప్రభు అంటాడు, ధన్యుడవు అంటాడు. ఎప్పుడు ధన్యులం అవుతాం? కలిసి వస్తే పరిస్థితులు వస్తేనే కాదు, భారీగా ఆయన కొరకు ఇలాంటి సభలు జరిగించి మనం ఏవేవో మాట్లాడితే కాదు, చీరలు పెంచితే కాదు, బట్టలు పెంచితే కాదు, భోజనాలు పెడితే కాదు, పులిహార బట్టలు పెంచి ఫేస్బుక్లో పెడితే కాదు. ఎప్పుడు ధన్యులం అవుతాం? ఈ విలువలకు కట్టుబడి బతికినప్పుడు చెప్పండి ధన్యులం అవుతాం. తర్వాత శిష్యులు పాటించారు. ప్రారంభంలో వాళ్ళకి అర్థం అవ్వలేదు, కానీ తర్వాత అర్థమైంది. ఈ క్వాలిటీస్ అన్నీ పేతురులో ఉన్నాయి, ఈ క్వాలిటీస్ అన్నీ యోహాన్లో ఉన్నాయి, ఈ క్వాలిటీస్ అన్నీ ఒక్కడ తప్ప ఆ 12 మంది శిష్యులందరికీ, ఆ తర్వాత వచ్చిన ఆయనకి అందరికీ క్వాలిటీస్ వచ్చాయి.
బాధపడాలో భయపడాలో తెలియని మాట ఏంటి చెప్పిన వాళ్ళ మనసులే చెప్పండి, మన మనసు. వారు అలా బతికినప్పుడు మనం ఎందుకు బతకలేకపోతున్నాం? వాళ్ళు ఇన్ని విలువలు నేర్చుకుని బతికినప్పుడు మనం ఎందుకు బతకలేకపోతున్నాం? కారణం ఏంటి చెప్పిన ఈ ఆత్మ విషయం అంటే ఏంటో మనకు అర్థం లేదు కనుకే బతకలేకపోతున్నాం. ఆత్మీయతలో ఎలా ఉండాలో తెలియలేదు కనుక బతకలేకపోతున్నాం. క్రైస్తవ్యం అంటే శారీరకమైన విషయాల కొరకు నమ్ముకోవడం. అవి మానేయండి చాలు, అవి ఉన్నా పర్లేదు లేకపోయినా. ఎందుకంటే ఆత్మ విషయమైన రాజ్యాన్ని నీతిని ఎదిగితే ఏ టయానికి ఏం కావాలో చెప్పండి, ఆయన చూసుకుంటాడు. బట్టలు కావాలా ఆయన చూసుకుంటాడు, తిండి కావాలా ఆయన చూసుకుంటాడు, నీకు సమాధానం కావాలా ఆయన చూసుకుంటాడు. ముందు మనం చేయాల్సింది ఆయన నీతి ఏంటో చెప్పండి, నేర్చుకోవాలి. ఆ నీతిలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిలబడు. ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అది కాకుండా ఏమీ బుర్రలెక్కించుకోకుండా నేను 52 వారాలు వెళ్ళిపోయానంటే ఇది ఏమన్నా ఆయన దగ్గర అటెండెన్స్ బుక్ ఉంటుంది అనుకుంటున్నారా? అలాని మానేమని కాదు, వెళ్ళండి. అక్కడ ఏం చెప్తున్నారు అవి జీవితాల్లోనికి చూపించుకోండి. 3 రోజులు సభలకు వచ్చానంటే వెరీ గుడ్, టయానికి వచ్చావు, ఉత్తమ టైమింగ్ అవార్డు అని ఇస్తారనుకుంటున్నావు. ఎవరు ఆ ఏం చెప్పారో కాస్త బుర్రలకు ఎక్కించుకోండి. ఎక్కడ ఎలా ఉన్నా ఆయన కోరిన విలువల్లో బతికితే దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయి తండ్రి. ఇలాంటి మౌలికమైన విషయాలు మాకు అర్థం కాకపోతే మేము ఎన్ని చేసినా వ్యర్థ ప్రయత్నం తండ్రి. మీ నీతి కొరకు, సమాధానం కొరకు, కనికరం కొరకు తండ్రి, హింస కొరకు పిలువబడిన వారికి మా పిలుపే దీని కొరకు తండ్రి. లౌకికమైన ఏ విషయాన్ని కొరకు మీరు ఇచ్చిన తండ్రి విలువని చంపుకుని బతక మీ కొరకు తండ్రి అడుగడుగున మీ కళ్ళద్దాల్లో చూడడానికి మాకు సహాయం దయచేయండి. అన్నంతో తండ్రి కష్టపడి భారభరితమైన ఈ పరిచర్యను తండ్రి ఎన్నో ఏళ్ళగా జరిగిస్తున్నాడు తండ్రి. దీనివలన తండ్రి ఆయనకు ఆర్థికపరమైన ఇబ్బందులే తప్ప ఆయనకు ఆర్థికంగా కలిసి వచ్చేది ఏమీ లేదు. అట్టి నాణ్యమైన పరిచర్య జరిగిస్తున్న మీ చిత్తమైతే ఈ పరిచర్యను ఇంకనూ ఆయనకి తేలికగా మార్చండి. ఈ శ్రమలను ఎదిరించే శక్తిని ఆయనకి దయచేయండి. ఆయన కుటుంబ పరిస్థితులను మెరుగుపరచండి. ఆయన సేవలో మరింత నాణ్యత చేసేలా తండ్రి మార్గాలు సరళం చేయండి. వేదిక మీద నాకన్నా పెద్దవారు సేవకులు తండ్రి ఘనమైన పరిచర్య జరిగిస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారి పరిచర్యను కూడా కాచి కాపాడండి. వారి కుటుంబాలను, వారి సంఘ సభ్యులను తండ్రి ఆత్మీయంగా మీరు దీవిస్తారని కోరుతున్నాను దేవా. తండ్రి మాతో పాటు తండ్రి పరిచర్యలు తిరుగుతున్న సహోదరులు ఉన్నారు, వారిని కూడా కాచి కాపాడండి. అలాగే తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అవసరాలు, ఏ కష్టాలు ఉండవో మాకు తెలియదు తండ్రి. వాటన్నిటి విషయంలో తండ్రి మీ ఆత్మీయ వీవులతో తండ్రి వారిని దీవిస్తారని కోరుతున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హేళన చేస్తున్న వారిని క్షమిస్తారని కోరుతూ అందరికీ తండ్రి మీ దీవెనలను అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.